ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో హాయ్ అండి. ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే ఇప్పుడు తీసుకోవాలన్నమాట. డాన్సర్, యాక్టర్, పెర్ఫార్మర్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, కొరియోగ్రాఫర్, ఏమని చెప్పాలి. అంతకుముందు స్టార్టింగ్లో కొన్ని ప్రోగ్రామ్స్కి యాంకర్ అని చెప్పారు. ఆశ్రిత, బాహుబలి ఆశ్రిత ఇస్ విత్ మీ రైట్ నౌ. ఏమన్నా న్యాయంగా ఉందా? 1 hour 4 months ఆల్మోస్ట్. వెల్కమ్ టు ఫస్ట్ ఐ హ్యావ్ టు వెల్కమ్ యూ. వెల్కమ్ టు మై షో దిల్సే విత్ అంజలి. ఆశ్రిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. Thank you and Dilse thank you. You know I am thanking you, so thank you. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఎందుకని 1.5 years పెట్టేసింది నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి? ఎప్పటి బాహుబలి అబ్బా, అప్పటి నుంచి అడుగుతున్నాను. అన్యాయం కదా. ఈ హాట్ సీట్ ఐ హ్యాడ్ టు ఎర్న్ దిస్ సీట్ అండి. అంత ఈజీగా అట్లా కష్టపడాలి కదా, సో కాస్త కష్టపడి అప్పుడు వచ్చారనమాట. ఓకే, సో నైస్. వరుస పెట్టి మొట్టమొదటి ఆపర్చునిటీ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని మంచి మూవీస్ చేశారు, అన్ని హిట్ మూవీస్ చేశారు, రికగ్నైజ్ చేసే క్యారెక్టర్స్ దొరికాయి మీకు. యూ బ్లెస్డ్ అనిపించట్లా నిజంగా? అబ్సల్యూట్లీ ఐఎమ్ బ్లెస్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీరు అన్నప్పుడు మంచి మూవీస్ చేశారు కదా అని అంటుంటే దట్స్ ఓన్లీ ది ఎండ్ ప్రోడక్ట్. యాక్చువల్లీ జరిగిందేంటి, అలాంటి ఆఫర్స్ వచ్చాయి కాబట్టి. ట్రూ, అది మొదటి మెట్టు. సో అలాంటివి రావడం నిజంగా నా అదృష్టం 100%. ఇవాళ చూస్తే అప్పుడప్పుడు నాకు జలస్గా కూడా మంచి ఆపర్చునిటీ కొట్టేసిన దుర్మార్గురాలు అనిపిస్తుంది. అడిగిన వాళ్ళని, జనాల్ని, వాళ్ళందరినీ అడగాలి, ఇచ్చిన వాళ్ళని. సారీ, నో, బట్ ఒకటి నేను టైమ్ అండ్ అగైన్ అనుకుంటూ ఉంటాను అంజలి గారు. ఐ కీప్ థ్యాంకింగ్ రాజమౌళి గారు, రామ గారు, వల్లి గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా. బికాస్ కొంచెం అంటే వాట్ ఎవర్ కొంచెం గుర్తుపట్టిన తర్వాత ప్రేస్ చేయడం వేరు, ఏమీ లేనప్పుడు పొటెన్షియల్ చూసి నువ్వు చేయగలవు అని వెనకుండి ధైర్యం చెప్పడం వేరండి. ఎగ్జాక్ట్లీ, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ట్రూ. ఎస్, మీ కెరీర్ జర్నీ తెలుసుకోబోయే ముందు ఒక్కసారి మీరు అసలు ఎక్కడ వారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ సిబ్లింగ్ ఎవరు, మీ కుటుంబ విశేషాలు చెప్పండి, వినాలి ముందు నాకు. కుటుంబ విశేషాలు వచ్చేసరికి హైదరాబాద్లోనే మొత్తం పుట్టి పెరిగాను. ఇక్కడ అమ్మాయినే. మాస్టర్స్ కోసం 2 years చెన్నై వెళ్ళొచ్చాను, మళ్ళీ ఇక్కడికే వచ్చాను. సో మై పేరెంట్స్ డాక్టర్ గీతా వేమగంటి అండ్ మిస్టర్ రమేష్ వేమగంటి. అమ్మ డాక్టర్, షీ వాజ్ విత్ ఎల్వి ప్రసాద్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మెడికల్ కాలేజ్ డీన్గా చేసి షీఈస్ అ సైంటిస్ట్ అండ్ షీ గైడ్స్ PhD స్టూడెంట్స్ ఆల్సో. ఓకే. నాన్న ఈజ్ అ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, సాఫ్ట్వేర్లో ఉండేవారు. హీ హ్యాస్ హిస్ ఓన్ కన్సల్టెన్సీ. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశారు. అండ్ హీఈస్ ఆల్సో అన్ అకాడమిషియన్. అన్న అక్షయ్ యుఎస్లో ఉన్నాడు, నాకన్నా 1 year పెద్ద. శానోజేలో IBMలో చేసి నౌ హీస్ విత్ అ స్టార్ట్అప్, ఈజ్ అ బిజినెస్ కన్సల్టెంట్. సో అందరూ చదువు తాతగారి దగ్గర నుంచి మొదలైందండి. తాతగారు IAS ఆఫీసర్. సో అక్కడి నుంచి కూడా ఫ్యామిలీ అంటే ఎంతసేపు అకాడమిక్ ఫోకస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్లోనే పెరిగాను నేను. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఇక్కడ ఎలా వచ్చానని. అండ్ మై హస్బెండ్ రఘువంశీ నండూరి, హీ వర్క్స్ ఫర్ GE హెల్త్ కేర్. హీఈస్ అ బయోమెడికల్ ఇంజనీర్. సో బేసికలీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత సినిమాకి సంబంధించి కానీ ఆర్ట్కి సంబంధించి కానీ ఎలాంటి డిస్కషన్స్ అయ్యే స్కోప్ లేదు. ఉన్నా కూడా ఒక ఆడియన్స్గా డిస్కషన్స్ ఉంటాయి తప్ప ఇంటర్నల్ టెక్నికల్ డీటెయిల్స్ షేర్ చేసుకునే అవకాశం లేదు. అండ్ ఐ లైక్ దట్ మై వరల్డ్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై ప్రొఫెషనల్ వరల్డ్. పర్ఫెక్ట్. ఓకే, మీరేం చదువుకున్నారు అసలు? నేను రోజరీ కాన్వెంట్ నుంచి నా స్కూలింగ్ చేశానండి. ఆ తర్వాత బైపీసీ తీసుకొని, సైన్స్ తీసుకొని 2 years విల్లా మేరీలో చేసిన తర్వాత అక్కడే బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్లో సైకాలజీ, లిటరేచర్, పొలిటికల్ సైన్స్ చదివాను. ఆ తర్వాత చాలామంది, మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ, అలా క్లినికల్ సైకాలజీ, కౌన్సిలర్స్ ఆ వేలో వెళ్తూ ఉండగా నేను కొంచెం డీటూర్ తీసుకొని డాన్స్ని ఇంకా సీరియస్గా తీసుకోవాలన్న ఉద్దేశంతో మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ తీసుకున్నాను. భరతనాట్యం మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని. అంటే అప్పటి వరకు గురుగారి దగ్గర స్టెప్స్ నేర్చుకోవడం, లేకపోతే కృష్ణుడు ఇలా ఉంటాడు అని బ్యాలెన్స్లో చేయడమే తప్ప ఈ ఆర్ట్ ఎలా మొదలైంది 2000 సంవత్సరాల క్రితం అక్కడ దేవదాసీస్ అనేవాళ్ళు గుళ్ళో ఎలా చేశారు, ఎలా మొదలైంది, భరతనాట్యం అంటే ఏంటి అని తెలుసుకోవాలనే ఆతృతతో చెన్నై వెళ్ళాను. ఓకే. అంటే
మేబీ ముందే ఆలోచిస్తే ఇదేమిటి ఇది చేసి అది చేసి ఇది చేసి అది చేసి అన్నట్టుగా కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. లాస్ట్ 7 yearsలో కూడా ఒక ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు మీరు అన్నట్టు అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. యాక్టింగ్ మీడియం ఎలా ఉంది, యాంకరింగ్ ఎలా ఉంది, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే మాత్రం ప్రతి స్టెప్ కూడా నెక్స్ట్ మెట్టుకి నన్ను ప్రిపేర్ చేసిందండి. డెఫినెట్లీ ఏది కూడా వేస్ట్ అవ్వలేదు. సో నైస్ అండ్ యు ఆర్ సో కాన్ఫిడెంట్. Yeah, I don't know if I'm being foolish or confident, but I think it's leading somewhere. Yeah. అంటే ఒక ప్రోగ్రామ్కి విశ్వనాథ్ గారి ప్రోగ్రామ్కి మీరు హోస్టింగ్ కూడా చేసినట్టు విన్నాను. ఆ అవకాశం ఎలా వచ్చింది యాక్చువల్లీ మీకు? కే విశ్వనాథ్ గారు యాక్చువల్లీ ఒక 2008 11 years ago ఒక ప్రోగ్రామ్కి, నా ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. విశ్వనాథ్ గారు రెగ్యులర్గా కూడా ఇప్పటికీ ఒక విషయం ఆయన దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే, గురువు గారు చాలా శ్రద్ధా భక్తితో చూస్తారండి ఇప్పుడు కూడా. ఈవెన్ హీస్ వాచింగ్ అ ప్రోగ్రామ్, హీస్ సో అప్రిషియేటివ్ ఆఫ్ ఆర్ట్, హీస్ సో ఎన్కరేజింగ్ ఆఫ్ టాలెంట్. జెన్యున్గా కూర్చొని ఎవరు పాడుతున్నా కూడా మనస్ఫూర్తిగా వింటారు. బహుశా అందుకేనేమో ఆయన కే విశ్వనాథ్ గారుగా పేరు పొందారు. బికాస్ కళా తపస్వి అనడం అనేది హీస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్. సో అలాంటి వారు నా ప్రోగ్రామ్కి గెస్ట్గా రావడం నిజంగా అదృష్టం ఆ రోజుల్లో. అప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము, అది అవ్వలేదు. బట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత విశ్వనాథామృతం ప్రోగ్రామ్ చేస్తూ ఉండగా, షూట్ అవుతూ ఉండగా గురుగారు అన్నారు ఒక ఫీమేల్ యాంకర్ కూడా ఉంటే బాగుంటుంది అని. సో అలా ఆయనతో పాటు కొన్ని ఎపిసోడ్స్ చేయడం జరిగిందనమాట. ఓకే ఓకే, ఎలా అనిపించింది ఆయనతో జర్నీ మీకు? ఆయనతో జర్నీ అసలు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను అమ్మ క్రెడిట్ ఇస్తాను, కూర్చోబెట్టి ఆయన సినిమాలు చూపించేవారు. బికాస్ దట్ ఆయన మూవీస్ ఇట్స్ అన్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ కల్చర్, ఎస్పెషల్లీ ఈ జనరేషన్కి. కట్టుబొట్టు దగ్గర నుంచి, సంస్కారం దగ్గర నుంచి ఎన్నో చూసి నేర్చుకోవచ్చు కదా. ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. సో ఆ మూవీస్ చూస్తూ చూస్తూ ఎక్కడో ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ. భానుప్రియ కానీ స్వర్ణకమలంలో చూసి ఇంకా అందరూ గర్ల్స్ ఒక రొమాంటిసైజ్డ్ ఇమేజ్ ఉంటుంది కదా, అలా ఇలా మనం మైండ్లో పాటలు పాడేసుకుంటూ ఉంటాం. బట్ యాక్చువల్లీ టు సిట్ విత్ కే విశ్వనాథ్ గారు అండ్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్ ఈజ్ అనదర్ స్టోరీ ఆల్ టుగెదర్. ఓకే, అన్ని ఆణిముత్యాలు సృష్టించారంటే అది ఆయన లోపల నుంచి వచ్చాయంటే ఆయన భాష, ఆయన మాట, ఆయన ఆలోచన అవన్నీ కూడా దగ్గరుండి గమనిస్తూ ఉంటే ఇట్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి మీరు యాంకరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడ మళ్ళీ మీకు బ్రేక్ వచ్చింది యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? లేదండి, యాక్చువల్లీ టీవీ యాంకరింగ్ స్టార్ట్ చేసింది టాలీవుడ్ అనే ఒక ఛానల్తో. ఓకే, వాళ్ళకి సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేయడం, కల్చర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయడం. ఎస్వీబీసీ కూడా గీతాంజలి అనే ప్రోగ్రామ్ యాంకర్ చేశాను. సో ఆల్రెడీ ఆ యాంకరింగ్ జోన్లో ఉన్నప్పుడే కే విశ్వనాథ్ గారితో ఈ ఆపర్చునిటీ వచ్చిందనమాట. ఓకే, ఈ విశ్వనాథ్ అమృతం ప్రోగ్రామ్ అయిపోయిన ఒక ఫ్యూ మంత్స్ తర్వాత బాహుబలి షూట్ స్టార్ట్ అయింది 2016 మార్చ్లో. బాహుబలి అవకాశం ఎలా వచ్చింది అని అంటే ఏం చెప్తారంటే 2013లో అంతకుముందు ఆ తర్వాత అనే మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మీ అండ్ 2 of my friends we did a semi classical dance అండి. గమ్మత్తుగా ఉన్నది అనే పాట సిరివెన్నెల గారు రాసిన పాట. శ్రీనివాస్ అవసరాల గారు అప్పుడు అప్రోచ్ అయ్యారు బికాస్ ఎవరైతే డాన్సర్ చేయాల్సిందో ఆవిడ చేయలేదు. సో ఇప్పుడు 1 week ప్రోగ్రామ్ ఉంది అనగా దే నీడెడ్ సంబడి టు డాన్స్ అనమాట. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు, శ్రీనివాస్ అవసరాల గారు ఐడియా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ పాటకి సెమీ క్లాసికల్ డాన్స్ అవుతుందా అంటే. సో 2 of my friends and me we put something together and perform చేశాము. అక్కడ ఆ రోజు రాజమౌళి గారు ఫ్యామిలీ అందరూ ఉన్నారు. దే వర్ వెరీ అప్రిషియేటివ్. ఒక 1 month తర్వాత బాహుబలి టెస్ట్ లుక్ అవన్నీ అయ్యాయి అనమాట. దిస్ ఐమ్ టాకింగ్ అబౌట్ 2013 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో. ఆల్మోస్ట్ 2020కి దగ్గర వస్తున్నాం. Exactly, I feel old. కాదు, పట్టుమని 3 పదులు కూడా లేవు కదా మీకు. కానీ అలా అనుకోవట్లేదండి బయట, బికాజ్ విజయమ్మ పాత్ర చేసినందుకు అండ్ ఇందులో డియర్ కామ్రేడ్లో పీపుల్ యూజువలీ థింక్ ఐ మచ్ ఓల్డర్. యూజువలీ కలిస్తే ఓ బాగా యంగ్ అనుకున్నాం కదా అంటారు. I know, actually you are in 20s absolutely. No, I'm not in 20s. I turn 30 this August, so I think 20s is past for me. సో పోనీ పట్టుమని 3 10s కూడా కంప్లీట్ కాలేదని చెప్పచ్చు నేను ధైర్యంగా చెప్పచ్చు. ఏంటి అప్పుడే క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ అంటే ఒకటి నేను అనుకున్నది ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏ మూవీతో మొదలైంది, ఇంకందరూ అవే అవకాశాలు ఇస్తున్నారా
ట్రెండ్ మార్చాలని అనుకోవట్లేదా, లేకపోతే ఎక్కువ ఫోకస్ చేయట్లేదా అని అనిపిస్తుంది నాకైతే. అన్నీ ఉన్నాయండి ఇందులో, అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐ డిడ్ నాట్ ఎంటర్ వెన్ ఐ వాజ్ యంగ్. 18-19కి ఎంటర్ అయి ఉంటే మేబీ స్టోరీ డిఫరెంట్గా ఉండేదేమో. ఐ వాజ్ 28 వెన్ బాహుబలి రిలీజ్డ్. సో ఐఎమ్ ప్రాక్టికల్ దట్ వే. ఉన్న దాంట్లో యునో. అండ్ ఇంకోటి నేను కూడా నా 100% ఇవ్వలేదేమో ఇప్పటి వరకు, ఇన్ ద సెన్స్ ఫిట్నెస్ విషయంలో, డైట్ విషయంలో మెయింటైన్ చేసి ఐ డిడ్ంట్ గివ్ ఇన్ టు ద ప్రెషర్. నేను అలా ఉన్నాను. దానివల్ల మేబీ కొన్ని ఆపర్చునిటీస్ పోయి ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ద వే ఇట్ ఈస్. యా. కానీ మిమ్మల్ని చూసినప్పుడు మాత్రం చూసిన వెంటనే ఒకటి మీ కళ్ళు, రెండు మీ స్మైల్ మనుషుల్ని అలా అట్రాక్ట్ చేసేస్తాయి. చెప్పారు మీ వారు అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? మాది అరేంజ్ మ్యారేజ్, లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ మాది. బట్ వంశీ ఈజ్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ in words. But he likes to show it. He says చెప్పి ఏం లాభం, చేసి చూపించాలి కదా అని. So you know, he's a very practical guy. Okay. And I like that about him. ఆ డిఫరెన్స్ ఉండాలి కదా. మనమేమో బాగా ప్రతిదానికి ఫీల్ అయిపోయి, యు నో హౌ ఆర్టిస్ట్ ఆర్, మా ప్రపంచంలో ఉంటాం అనమాట. అందుకే బిఫోర్ హీ హాస్ టు సే ఎనీథింగ్ ఇంపార్టెంట్ అడుగుతాడు, ఆశ నువ్వు ఇక్కడున్నావా నీ ప్రపంచంలో ఉన్నావని అడుగుతారు అనమాట. అవునా, నిన్న ఊహలోకంలో ఉన్నా వంశీ అని అంటే ఓకే కానీ నేను మళ్ళీ వస్తా. సో నైస్. యా ఈస్ వెరీ క్లియర్ అబౌట్ దట్ బికాస్ హీ నోస్ నేను ఎక్కడో ఉంటానని. సంథింగ్ లిసన్ ఐమ్ టెలింగ్ యూ సంథింగ్ అంటే యా చెప్పు ఏంటి అని అంటే అప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఏంటంటే ఇది ఒక 4 years అవుతుందా మ్యారేజ్? యా, 2015 February I got married. In fact, బాహుబలి షూట్కి వంశీ ఓన్లీ యూస్ టు డ్రాప్ మీ ఇన్ ద మార్నింగ్. ఓకే. అండ్ మా అమ్మ యూనివర్సిటీ పక్కనే ఉండేది, సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అల్యూమినియం ఇండస్ట్రీలో కన్నాని ధరించిన షూట్ అయింది. సో సాయంత్రం అమ్మ వచ్చి పికప్ చేసుకునేది అనమాట. నేను అనేదాన్ని ఏంటి స్కూల్ పిల్లలాగా ఒకళ్ళు దింపుతున్నారు ఒకళ్ళు తీసుకుంటా, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్, వాట్ ఇస్ దిస్ అని. అంతమంది ప్రేమ చూపించేవాళ్ళు ఉంటే అసలు మిమ్మల్ని దట్స్ ద పాయింట్ కానీ అట్లా చెప్పుకోకూడదు కదా. సో ఐ జస్ట్ షుగర్ కోటెడ్ ఇట్. సో బాగా ప్యాంపర్ చేస్తున్నారు మిమ్మల్ని ఇంట్లో అండి కదా. కానీ అప్పుడప్పుడు అది మంచిది కాదు, బికాజ్ దెన్ యూ నో యూ జస్ట్ బికమ్ అ లిటిల్ లేజీ ఆర్ యూ నో. ఇప్పుడు గ్రాంటెడ్గా అప్పుడప్పుడు తీసుకుంటాం, కానీ ట్రైంగ్ టు చేంజ్ మై సెల్ఫ్ దీస్ డేస్. చిన్నదాన్ని ఇంట్లో అందరికన్నా. ఓహో, ఓకే ఓకే. కానీ ఎడ్యుకేషన్ అయింది, ఏదో మీరు ఎక్కడో వర్క్ చేశారు, ఎంతో కొంత ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ కానీ మీ డ్యాన్స్ దాంట్లో కొన్ని పెర్ఫార్మెన్సెస్ కానీ. మీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి నెక్స్ట్ వద్దాం. షూర్ యా, 1 by 1 వద్దాం. ఇప్పుడు ఏంటంటే కానీ పెళ్ళైనప్పుడు అమ్మాయి అప్పటి వరకు ఒక ఇంటి పేరు ఉంటుంది, ఒక 20 ఏళ్ళో 25 ఏళ్ళో ఒక చోట పుట్టి పెరిగి టక్కున పెళ్ళి అయిన నెక్స్ట్ డే నుంచి ఇల్లు మారిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది, రోజు కనపడే మనుషులు కనపడరు, బట్ సంథింగ్ డిఫరెంట్ వరల్డ్. కానీ అమ్మాయి లైఫ్ మాత్రం ఎంత మార్పు కదా పెళ్ళయిన తర్వాత. 100% అండి. మీరు ఏమనిపించింది అసలు మీకు, అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్? యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డోంట్ నో, బట్ యాజ్ అ పర్సన్, యాజ్ అ గర్ల్ ఐ ఫీల్ ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్లో ఒక చిన్న అన్ఫేర్ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టు అబ్బాయి ప్రపంచం అలాగే ఉంటుంది, అమ్మాయి మొత్తం ఈకో సిస్టమ్ మారిపోతుంది. ఎవ్రీథింగ్ చేంజెస్ అబౌట్ ద గర్ల్స్ వరల్డ్ కదా. సో కానీ మా కేసులో ఏమైందంటే, నేను చెన్నై అప్పటికే బాగా అలవాటు ఇష్టమైన చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది పెళ్లి తర్వాత. అక్కడున్నాము 1 year అండ్ ఐ లైక్ దట్ బికాజ్ అప్పుడప్పుడు ఎస్పెషలీ ఆ జోన్లో ఉన్నప్పుడు యూ వాంట్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ ఎంజాయ్ దట్ మీ స్పేస్ కదా. సో నేను అది ఎంజాయ్ చేశాను. బట్ ఇంకో అదృష్టం ఏంటంటే అంజలి గారు చెప్పాలంటే, హైదరాబాద్లోనే అత్తగారు మామగారు వాళ్ళు ఉన్నారు, అండ్ హైదరాబాద్లోనే అమ్మ నాన్న కూడా ఉన్నారు. సో దే ఆర్ ఆల్ అబౌట్ 10-20 minutes అవే ఫ్రమ్ ఈచ్ అదర్. మేము అందరం అక్కడక్కడే ఉంటాం కాబట్టి సపోర్ట్ సిస్టమ్ ఇస్ గుడ్ హియర్. యా, వన్ థింగ్ ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ అబౌట్ ఇస్ ది ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఐ హ్యావ్ ఫ్రమ్ మై ఇన్లాస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే డెఫినెట్లీ మా అమ్మగారి విజన్ అది. చిన్నప్పుడు డాన్స్లో జాయిన్ చేయడమో లేకపోతే ఒక అన్కన్వెన్షనల్ పాత్ ఎంచుకునేటప్పుడు ఎస్ నువ్వు చేయగలవు అని ధైర్యం ఇవ్వడం కష్టం. బికాజ్ ఆ ఫార్మేషనల్ ఏజ్లో కాన్ఫిడెన్సే ఉండదు, చేయాలనిపిస్తుంది కానీ చేయాలో వద్దో అని ఆ కరేజ్ ఇవ్వడం ముఖ్యం. కానీ పెళ్లి తర్వాత ఫర్ యువర్ స్పౌస్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, ఫర్ యువర్ ఇన్లాస్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, ఐ థింక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ విషయంలో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే మూవీస్కి ఏం అబ్జెక్ట్ చేయలేదా మీ ఇంట్లో వాళ్ళు కానీ అత్తగారి తరఫున? ఇన్ఫ్యాక్ట్ అమ్మకి చాలా భయం ఉండేదండి. ఒక బాహుబలి
ఆపర్చునిటీ వచ్చే ఒక 2-3 years ముందు నుంచే మూవీ ఆఫర్స్ కొన్ని వచ్చాయి. ఇన్ఫాక్ట్ చెన్నైలో ఉన్నప్పుడు ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చింది. నాటగాన్ సభ క్యాంటీన్లో నేను మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని భరతనాట్యం ప్రోగ్రామ్ చూసి బయటకు వచ్చి ఇడ్లీ తింటున్నాము. ఇలాగే ఒక ఏబిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు ఎంగే మపదం తెలుగు జర్నీ అని ఒక మూవీ రిలీజ్ అయింది. సో దానికి అయింది, ఆడిషన్ లాంటిది కూడా అయింది. బట్ అమ్మ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్. మేము అక్కడ మాస్టర్స్కి వెళ్ళాము, ఫినిష్ యువర్ స్టడీస్, ఇవన్నీ కాదు అని చెప్పి ఏ ఆఫర్ కూడా ఇట్ వాజ్ నాట్ ఎన్కరేజ్డ్ ఎట్ హోమ్. బికాస్ భయం వేసింది, తెలియని ప్రపంచం, మనం ఎంచుకున్నది ఇది, మనకు తెలిసింది ఇది, అది తెలియంది ఎందుకు అని చెప్పి భయంతో అక్కడే ఆగిపోయింది. బట్ నేను బాహుబలి ఆఫర్కి ఏం భయం చేశాడు, అమ్మ ఇది వదులుకుంటే మాత్రం ఇది పిచ్చి ఆ క్వశ్చనే లేదు అసలు, వేరే ఆప్షనే లేదు. ఐ జస్ట్ టుక్ ఇట్, కళ్ళకి అద్దుకొని తీసుకు. అంటే మీ చిన్నప్పుడు మీరు డాన్స్ నేర్చుకోవడం అనేది అమ్మకి ఇష్టం ఉండి జాయిన్ చేశారా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీకు ఉండిందా? 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు, ఆ పిల్లలాగా ఉన్నప్పుడు టీవీలో ఏ పాట వస్తే ఆ పాటకి డాన్స్ చేసేది అన్నమాట. ఓ, సో అమ్మాయిలో ఏదో రిధం ఉందని చెప్పి అమ్మ అలా క్లాస్లో జాయిన్ చేయడం. బట్ యూజువలీ క్లాసికల్ డాన్సెస్ నేర్చుకోవాలంటే 5 or 6 years అయ్యాకే నేర్చుకోమంటారు. దట్స్ వెన్ ద చైల్డ్ ఇస్ ఫిజికలీ అండ్ మెంటలీ రెడీ ఫర్ డాన్స్ అని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ అంటే ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకోవచ్చు మనం? ప్రాక్టీస్ అయితే నేను రెగ్యులర్ ప్రాక్టీస్ మానేసి కొన్ని ఏళ్ళు అయిందండి. మానేయడం అంటే మధ్యలో బ్రేక్ వచ్చింది. నౌ స్లోలీ ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ బ్యాక్ టు ఇట్. కానీ అప్పుడు మా గురువుగారి కింద ఉన్నప్పుడు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఐ థింక్ 12-13-14 years కంటిన్యూస్గా ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకే. ఎవ్రీ ట్వైస్ అ వీక్ స్కూల్ తర్వాత సాయంత్రం వెళ్ళడం, మళ్ళీ వీకెండ్ స్పెషల్ క్లాసెస్, అదే అడ్వాన్స్ క్లాసెస్ ఉండేవి. మేము 10 మంది కలిసి మా గురువు గారితో టూర్స్ చేయడం. ఫస్ట్ ఏమో శ్రీమతి ప్రియా కార్తికేయన్ గారు అని మా ఫస్ట్ గురువు గారు, ఆ తర్వాత శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ గారు మా సెకండ్ గురువు గారు. కూచిపూడిలోనేమో చెన్నైలో వెంపటి సత్యం గారి, ఆయన కూచిపూడికి నాట్య గురువు, ఆయనే మెయిన్ కదా. ఆయన అకాడమీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి గైడ్ చేశారు. సో అలా ఇట్స్ అ బ్యూటిఫుల్ వరల్డ్ అండి డాన్సెస్. అదే అంటే భరతనాట్యం కూచిపూడి రెండు ఎందుకు నేర్చుకున్నారు? జనరల్గా ఏదో ఒకటే నేర్చుకుంటారు కదా. ఒకటే నేర్చుకుంటారు. భరతనాట్యంలోనే స్పెషలైజ్ చేస్తున్నాను. అప్పుడు అక్కడ మాస్టర్స్ చేస్తూ ఉంటే కూచిపూడి ప్రోగ్రామ్ చూసి కృష్ణగాన సభలో ఐ వాజ్ జాబ్డ్. చాలా ఇంత గ్రేస్ఫుల్గా ఉందేంటి ఈ ఫామ్, అందులో తెలుగు అమ్మాయిని నేను నేర్చుకోవాలి అది ఇది అని. నెక్స్ట్ డేనే అకాడమీకి వెళ్ళి ఏంటా అని ఎన్రోల్ అయ్యి నేను. ఒక గొప్ప విషయం ఏంటంటేనండి, కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చెన్నైలో 1 పైసా తీసుకోరు స్టూడెంట్ దగ్గర నుంచి. అప్పట్లో కూడా గురుగారు వెంపటి సత్యం గారు 1 పైసా తీసుకోలేదు స్టూడెంట్ దగ్గర నుంచి. వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి అడిగేది ఒకటే, డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్. ఎవరండి ఈ రోజుల్లో అసలు హూ థింక్స్ లైక్ దట్? అసలు మన ఆలోచన అలా ఉండేది కదా. రెగ్యులర్గా ఆ టైంకి వెళ్ళడం, వాళ్ళు చెప్పింది భక్తి శ్రద్ధ చేస్తే చాలు, దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు బి అ స్టూడెంట్ ఆఫ్ దట్ అకాడమీ. కానీ ఒక డాన్సర్కి ఒక కను ముక్కు తీరు, అంటే ఫేస్, ఎస్పెషలీ ఫేస్ బాగుండాల్సిన అవసరం ఉందంటారు ఒక డాన్సర్? ఇన్ కేస్ మంచి ఫీచర్స్ లేకపోతే ఆ డాన్సర్ క్లిక్ అయ్యే అవకాశం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? నాకు అనిపిస్తుంది చాలా అన్ఫేర్ కేటగిరీ అండి. అలా ఆలోచించడం కూడా ఇట్స్ హైలీ అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే డాన్స్ అయినా మూవీ అయినా ఇదైనా కరెక్ట్, ఇట్స్ అ విజువల్ మీడియం, బట్ అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ హౌ టాలెంటెడ్ యూ ఆర్ అండ్ హౌ యూ కెన్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. అదే కదండి, ఎంతోమంది ఇప్పుడు సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు కూడా దే మే నాట్ బీ ద మోస్ట్ బ్యూటిఫుల్, దే మే నాట్ బీ ద మోస్ట్ అది, కానీ ఏదో చామ్ ఉంటుంది వాళ్ళల్లో. సో ఐ డోంట్ థింక్ అది ఇట్స్ అ కేటగిరీ. అవన్నీ తర్వాత వస్తాయి. ఫిజికల్ ఇట్స్ ఇంపార్టెంట్, ఐ అగ్రీ. నేనే చెప్పాను కదా, ఫిట్నెస్ విషయంలో నేనే ఇప్పటి వరకు అంత సీరియస్గా లేనేమో, నాకే అది అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ప్రస్తుతానికి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నీ కూడా మీకంటూ ఒక గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్, చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి లైన్లో నువ్వు ఇంకా ఉన్నాయా రైట్ నౌ? యాక్చువల్లీ బాహుబలి రిలీజ్ తర్వాత ఆల్మోస్ట్ 70-80% నేను తీసుకోలేదండి వచ్చినవి. ఎందుకంటే నేను ఫుల్గా ఈ రంగంలోకి వద్దా అన్న దాంట్లోనే ఉన్నాను ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇప్పటికి కూడా ఐ డోంట్ థింక్ ఐఎమ్ 100% ఇన్ దిస్ ఫీల్డ్. నేను అక్కడ నా డాన్స్ రీసెర్చ్ చేస్తున్నాను, అది కూడా ఆన్ హోల్డ్ పెట్టాను మధ్యలో. ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ఇట్. క్లాసెస్ తీసుకుంటాను, వర్క్షాప్స్ తీస్తున్నాను. ఇదివరకు చేసేది నా ప్రపంచం అలాగే ఉంది. బట్ ఇది నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుందాం అన్న జోన్లో ఉన్నాను ఇప్పుడు. అండ్ మీరు అన్నట్టు ఒక యాత్రలో విజయమ్మ గారి క్యారెక్టర్ రావడం అనేది, ఉన్న కొద్ది సీన్స్ అయినా
చాలా డిగ్నిఫైడ్గా తీశారు. చాలా మంచి ఫ్రేమ్స్ అండ్ మమ్ముట్టి సార్తో చేయడం అనేది ఆ వైబ్ ఆ ఎనర్జీలో ఉంటే ఆటోమేటిక్లీ యూ ఫీల్ లైక్ డూయింగ్ యువర్ బెస్ట్. మమ్ముట్టి గారితో వర్క్ చేయడం అంటే నిజంగా ఎక్కడో దొరుకుతుంది. 100 మంది ఉంటే 100 మందిలో ఒక్కళ్ళకి దొరికే అవకాశం. అవునండి, కదా. యాత్రలో ఎలా అవకాశం దొరికింది అసలు? ఇంత బ్రైట్ ఐస్ ని వాళ్ళిద్దరు ఎంత డల్ చేసి అందులో చూపించారా అనిపిస్తుంది నాకు. బట్ లుక్ ఎట్ ద మ్యాజిక్ ఆఫ్ కెమెరా అండి. మన రీసెంట్లీ నేను యూఎస్లో ఉన్నాను ఒక 1 month. సో ఐ టుక్ అన్ ఊబర్ రైడ్ టు అ మాల్. ఓకే. వెళ్ళేటప్పుడు అక్కడ ఊబర్ డ్రైవ్ చేస్తుంది మన తెలుగు అతనే అనమాట. అయితే హైదరాబాద్ అండి అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటే మీరేం చేస్తారు మామూలుగా డిస్కషన్ అవుతుంటే యాత్ర చూసారా ఈ మధ్య అని అంటే అదే అందులో విజయమ్మ వేసింది మీరే కదండి. హీ వాజ్ డ్రైవింగ్ అలా తిరిగి చూసారనమాట. అన్బిలీవబుల్ అనిపించింది అతనికి. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. అంటే అసలు ఏంటి, సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ కెమెరా, రైట్? అది నిజంగా అసలు 90% నేను చెప్పను ఎవరికి. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఇద్దరు గుర్తుపడతారు నిజం చెప్పాలంటే. యా, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. బికాజ్ ఆ మేకప్ వేరు అది వేరు. గుర్తుపట్టిన వాళ్ళు దే వెరీ నైస్ అండ్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. బట్ ఆ రియాక్షన్ చూసి నాకైతే ఐ రియలీ ఎంజాయ్. మీరేనా అంటే ఇట్లా విత్ ఇన్ అ సెకండ్ చేంజ్ అ పర్సన్. కెమెరా యాంగిల్ మేకప్ అంతా ఇట్స్ అమేజింగ్. బట్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు సాయి గారు అండి. నాకు ఎవరైతే మేకప్ చేశారో యాత్రకి చాలా ఓపిక్గా. ఓవరాల్ లుక్ ఆల్సో కాస్ట్యూమ్ ఆవిడ సెకండ్ టాప్ ఎలా వేసుకుంటారు, సింగిల్ బ్యాంగిలా డబుల్ బ్యాంగిలా, పెద్ద స్టోనా చిన్న స్టోనా, అంత రీసెర్చ్ చేశారు. ఓకే. యా, అండ్ ఎక్కడ ఫేస్లో కూడా ఎక్కడ షేడ్ ఇవ్వాలి, ఎక్కడ టింట్ ఇవ్వాలి అంతా కూడా తీర్చిదిద్ది మొత్తం అందించి నాకు ఇచ్చారు. సో 90% క్రెడిట్ గోస్ టు దెమ్ యాక్చువల్లీ. ఆ స్లాంగ్ ఒకటి, యాక్సెంట్ ఒకటి కూడా మారింది. ఆ విషయంలో మీకు ఎవరు హెల్ప్ చేశారు? మీరు ఎలా వర్కౌట్ చేశారు? అక్కడ డబ్బింగ్ చేస్తున్నప్పుడు మొత్తం వాళ్ళు కూడా గైడ్ చేశారండి. బట్ అదర్వైజ్ ఐ లైక్ స్పీకింగ్ డిఫరెంట్ డైలెక్ట్స్. ఓకే. తెలంగాణ మాట్లాడతాను. ఆంధ్ర వైపు అంటే ఆంధ్రాలో కూడా ఎన్ని ఉంటాయి కదా, చాలా చాలా ఉంటాయి డైలెక్ట్స్. ఐ రియల్లీ ఎంజాయ్ స్పీకింగ్ డిఫరెంట్ డైలెక్ట్స్. నాకు చాలా ఇష్టం. తెలంగాణ మాట్లాడితే అసలు ప్రాపర్ పక్కా తెలంగాణ అమ్మాయిలా మాట్లాడతారు. అవునా? యా. యా, మేబీ అలాంటి రోల్ వస్తే బాగుంటుందేమో. అవుట్ అండ్ అవుట్ తెలంగాణ రెబల్ క్యారెక్టర్ ఒకటి. రెబులో ఏటో కానీ ఒకటి ఉందండి అంజలి గారు. ఇప్పుడు ఎనీ యాక్టర్ ఎనీ ఆర్టిస్ట్కి మనకంటూ ఒక లిస్ట్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది కదా, అలాంటివి చేస్తే బాగుంటుంది కదా అని. బట్ దట్స్ ఓన్లీ మై ఇమాజినేషన్ కదా. అల్టిమేట్లీ అక్కడ ఫిల్మ్ మేకర్ ఇమాజినేషన్ ఉండాలి. ట్రూ. సో ఐ ఫీల్ ఇది కంప్లైంట్ కాదు కానీ నాకు సిన్సియర్గా అనిపించింది ఏంటంటే 16 వాట్ ఎవర్ వెన్ ఎవర్ గర్ల్ ఎంటర్స్ యాజ్ అ హీరోయిన్ 16, 17, 18 నుంచి 25, 26 వరకు ఆ హీరోయిన్ కేటగిరీ. 45 తర్వాత మదర్ కేటగిరీ, యునో అమ్మ అత్త, మంచి మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ 30 to 40 or 45 ఈ 30 to 40 ఏజ్ గ్రూప్ ఈ క్యారెక్టర్స్ ఏమి నిజంగా యునో మీ ఏజ్ క్యారెక్టర్ లేదండి అంటారు. గోకులు ఏమన్నా ఇట్లా ఎవరిని అడగలేదు అసలు. ఇంత స్కోపే లేదు. ఇన్ జనరలీ ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు నిజంగా యాక్ట్ చేయాలని అనుకుంటే ఒకవేళ అడిగితే ఆన్సర్ ఏమొస్తుంది అనేది ఐ డోంట్ నో. ఐ రియల్లీ వాంట్ టు నో ది ఆన్సర్. ఈ కేటగిరీలో విమెన్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటి, వాట్ ఆర్ ద రోల్స్ అపార్ట్ ఫ్రమ్ హీరోయిన్స్, అపార్ట్ ఫ్రమ్ మదర్స్, వాట్ ఎల్స్ కెన్ వి ఎక్స్ప్లోర్, వాట్ ఎల్స్ కెన్ వి ప్లే? యూనో ఒకవేళ సిస్టర్ అయినా, ఫ్రెండ్ అయినా, వదినైనా, ఎవరైనా నిజంగానే స్టోరీకి కాంట్రిబ్యూట్ చేసే అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నాయా? అలాంటి క్యారెక్టర్స్ రాస్తున్నారా? అది డ్రీమ్గానే ఉండిపోతుందా? యునో లేకపోతే యునో అలాంటి వాళ్ళకి ఇస్ దేర్ స్కోప్ ఎట్ ఆల్ అని అప్పుడప్పుడు నిజంగా అనిపిస్తుందండి. యాత్ర సినిమాకి వచ్చి డైరెక్టర్ గారు చాలా మందిని స్క్రీన్ టెస్ట్ చేశారట. ఓకే. చాలా మందిని, చాలా ఫిల్టరేషన్ అయిందండి. అసలు నేను మాట్లాడాను, యాక్చువల్లీ నేనే తీసుకున్నాను ఇంటర్వ్యూ. వెరీ నైస్ పర్సన్. సో ఆయన అన్నారనమాట, లేదంటే తనకి ఫీచర్స్ ఉన్నాయి, చిన్ బోన్ కట్ కానీ, కళ్ళు కానీ ఆ కట్ కరెక్ట్ సరిపోయిందండి. తను లాస్ట్ ఇయర్ సమ్మర్లో అండి, ఐ థింక్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో కాల్ వచ్చింది, ఇలా అనుకుంటున్నామండి మీ క్యారెక్టర్కి. టెస్ట్ లుక్ చేశారు. టెస్ట్ లుక్ చేసినప్పుడు ఎవ్రీబడి వాజ్ హ్యాపీ బికాస్ ఫైనలీ వాళ్ళకి మ్యాచ్ అయిందని. కానీ అలా రిజెంబ్లెన్స్ అంటే విజిబుల్గా రిజెంబ్లెన్స్ లేకపోయినా కూడా మ్యాచ్ అవుతుందేమో అనే థాట్ రావడం కూడా
గ్రేటే కదండి. నిజం. వాళ్ళు బహుశా మ్యాచ్ అవుతుందేమోనండి, ఒకసారి వచ్చి టెస్ట్లు చేద్దామని వాళ్ళు పిలవడం కూడా ఐ థింక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫైండ్ అనిపిస్తుంది. కానీ మమ్ముట్టి గారు లాంటి సీనియర్ యాక్టర్ తోటి ఒక న్యూ కమర్, ఆల్మోస్ట్ ఒక న్యూ కమర్ యాక్టర్ తో చేయడం అంటే ఆయన వైపు నుంచి అబ్జెక్షన్స్ రాలేదా మీ ఉద్దేశ ప్రకారం? లేదా ఆయన మీకు ఇలా కాదు ఇలా అని చెప్పడం కానీ, లేదంటే డైరెక్ట్ జరుగుతున్నప్పుడు కానీ టెన్షన్, ఇటు డైరెక్టర్ టెన్షన్ పడ్డం కానీ, ఇప్పుడు కొత్త ఆవిడ ఒక న్యూ పర్సన్ని వీళ్ళు ఒక పెయిర్లా ఇక్కడ చూపిస్తున్నాం, ఈయన ఏమైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా అనే ఒక టెన్షన్ ఎన్విరాన్మెంట్ ఏమన్నా కనిపించిందా? నాట్ ఎట్ ఆల్ అండి. ఇట్ వాజ్ నాట్ ఎ టెన్స్డ్ ఎన్వైరన్మెంట్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ అందరూ చాలా ప్రొఫెషనల్గా, చాలా సీరియస్గా, ఇట్ వాజ్ అ వెరీ వెరీ నీట్ టీమ్ అందరూ. ప్లస్ ఇప్పుడు 8-9 రోజులు చేశాను అనుకోండి, అందులో ఫస్ట్ 5 days నేను అమ్మో సార్ ఆ భయంతోనే మనం ఉంటాం. బికాజ్ యూనో సచ్ అ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ సచ్ అ సెలబ్రేటెడ్ పర్సన్ కదా, ఎంతసేపు వీళ్ళ గురించి చూసి వీళ్ళ గురించి చదివి ఆ ఆరాలోనే ఉండిపోతాం మనం. సో అది దాటి నేను వెళ్ళి పలకరించాలి, మాట్లాడంటే నాకే భయం వేసేది. బట్ హీ వాజ్ వెరీ కైండ్, ఈజ్ అ వెరీ ఈజ్ అ వెరీ కర్టియస్ పర్సన్ అనమాట. సో ఇట్ వాజ్ అస్సలు లేదండి, డిస్కంఫర్ట్ అంటూ లేనే లేదు. ఇమాజిన్ ఒక సినిమా చేసిన నాకు జస్ట్ 1 సినిమా ఓల్డ్, అంటే ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ అ న్యూ కమర్ అనుకోండి. ఒకవైపు రావు రమేష్ గారు, ఒకవైపు మమ్ముట్టి సార్, ఒకవైపు సుహాసిని మ్యామ్, వీళ్ళందరితో ఒక సీన్ విజయమ్మగా సీన్ చేయాలన్నమాట. ఇట్స్ నాట్ ఈజీ. అవును. అంటే ఎంతసేపు యూఆర్ వాచింగ్ దెమ్, యూఆర్ అడ్మైరింగ్ దెమ్ పర్ఫామ్, వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారా. కానీ ఒకటి ఉందండి, వీళ్ళని చూస్తూ చూస్తూ చాలా నేర్చుకోవచ్చు ఎవరైనా. ఈవెన్ ఆన్ ద సెట్ ఆఫ్ బాహుబలి, అనుష్క గారు, ప్రభాస్ గారిని చూసి, అండ్ ఈవెన్ నౌ రీసెంట్లీ డియర్ కామ్రేడ్లో కూడా వెన్ ఐ వాజ్ లుకింగ్ అట్ విజయ్ అండ్ రష్మిక అండ్ శృతి అనే అమ్మాయి వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ చేసింది జయ అని. షీఈ్ అన్ యాక్ట్రెస్ ఫ్రమ్ కేరళలో, చాలా లీడ్గా కూడా చేసింది. లుకింగ్ అట్ ద డెడికేషన్, ఎంత సీరియస్గా, దే సో సీరియస్ అబౌట్ దే క్రాఫ్ట్, దే నో వాట్ దే డూయింగ్, అవన్నీ చూసి ఆటోమేటికలీ మనకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన తెర మీద చూసేది ఇప్పుడు వంటలాగా అండి, కూరగాయలు తెచ్చుకోవడం దగ్గర నుంచి తరిగి వండి పెట్టి అన్ని చేసి ప్రెజెంటేషన్ చేస్తే గబుక్కున 5 నిమిషాల్లో మనం తినేస్తాం. అలాగే సినిమా వెంటనే చూసేసి ఉందో బాలేదో వెంటనే అనేస్తాం. కానీ దాని వెనకాతలు ఉన్న కష్టం అన్బిలీవబుల్. చేసే వాళ్ళకే తెలుస్తుంది, నిజంగా చేసే వాళ్ళకే తెలుస్తుంది. మంత్స్ అండ్ ఇయర్స్. అండ్ ఐ రిమెంబర్ భరత్కమ్మ గారు ఈ మూవీ గురించి అడిగినప్పుడు, రష్మిక మదర్ క్యారెక్టర్ అడిగినప్పుడు నేను అన్నాను, సార్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ చేయగలుగుతానో లేదో అంటే, లేదండి బాగుంటుంది, లుక్ ఐ వాంట్ టు షో అ మోడర్న్ మదర్, రెగ్యులర్గా ఏదో కొప్పేసి అలా చూపించము, మీరు ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటారు, న్యాచురల్గా ఉండాలి అని అన్నారనమాట. ఆయన నరేటివ్, ఆయన చెప్పిన విధంగా నాకు ఐ సెడ్ ఓకే. ఎలా అనిపించింది మీ మూవీ ఎక్స్పీరియన్స్? వాళ్ళ ఇప్పుడు ట్రెండ్ కదా ఇప్పుడు కపుల్ ఇద్దరు. అవునండి, చాలా. ఇట్ వాజ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్, నైస్ యంగ్ టీమ్, పాటలు చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ సాంగ్స్. ఏదైనా కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఏనండి. ఇప్పుడు అందుకే మూవీ చూస్తున్నప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్, బట్ ఫర్ మీ ఇట్స్ అ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. కొన్ని యూనో ఇప్పుడు బట్ ఒకటి ఉందండి, మనం చేసిన మూవీ చూస్తూ ఉంటే ఎంతసేపు నాకైతే తప్పులే కనిపిస్తాయి. ఇది సర్దుకుని ఉంటే బాగుండేది కదా, హెయిర్ ఇలా ఉంటే బాగుండేది కదా, అబ్బా షోల్డర్ స్ట్రైట్గా ఉంటే బాగుండేది కదా, అబ్బా డైలాగ్ ఇలా చెప్పాను అలా, ఎంతసేపు ఇదే. ఐ కెనాట్ ఎంజాయ్ మై పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. అంటే ఒకటేమో సెల్ఫ్ క్రిటికల్గా ఉండడం, ఇంకోటి ఏంటంటే అరే ఇంకా బాగా చేస్తే బాగుండేది కదా అన్న ఒక అది. విశ్వనాథ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒక ఆర్టిస్ట్కి సాటిస్ఫాక్షన్ అనేది రాదు, వచ్చిందంటే ఇది అంతే, ఇంకా ఆ గ్రోత్ అక్కడితోనే ఆగిపోతుంది అని. మన వర్క్ మనం చూసుకున్నప్పుడు అరే ఇంకా చేయొచ్చు కదా అన్నది ఉండాలి కొంచెం, ఆ మార్జిన్. కాకపోతే నాకు ఆ మార్జిన్ కొంచెం ఎక్కువ ఉంది. కానీ ఫస్ట్ సినిమా అప్పటికి ఇప్పటికి యాక్టింగ్ వైజ్ కానీ, మీ మాట్లాడే విధానంలో కానీ, మీ పర్సనాలిటీలో కానీ, ద వే యూ థింక్, ఈ పాయింట్స్లో ఎక్కడైనా ట్రెమెండస్ చేంజ్ వచ్చిందా అంటే? యా డెఫినెట్లీ. యాజ్ ఇంటర్నలీ నా జర్నీ నాకు తెలుసు, మార్పులు వచ్చాయి. బట్ ఐ థింక్ యాక్టింగ్ విషయంలో నేను ఇంకా చాలా నేర్చుకోవాలండి. బికాస్ డాన్స్ ఈజ్ డిఫరెంట్. డాన్స్లో ఇమోట్ చేయడం, డాన్స్లో అభినయ అది వేరు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వేరండి. సో ఆ విషయంలో ఐ రియలీ ఫీల్ ఐ షుడ్ ట్రైన్ మై సెల్ఫ్ అండ్ బీ మోర్ ప్రిపేర్డ్. ఈ క్రాఫ్ట్ అనేది చూపించేంత, కనిపించేంత సులభం కాదు ఇది. కానీ ఇంకా చాలా చేయాలనిపిస్తుంది నాకు. ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్. ట్రూ. మమ్ముట్టి గారితో మామూలుగా
మాట్లాడారా? తెలుగు మాట్లాడతారా ఆయన? లేదు, ఇంగ్లీష్లోనే మాట్లాడాము చాలా వరకు. అవునా? సుహాసిని గారు, మమ్ముటి సార్ ఐ థింక్ తమిళ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు చాలా ఇష్టం తమిళ్ వినడం అయినా చూడడం అయినా, సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేదాన్ని. మాట్లాడతారా మీరు? నేను 3 ఏళ్ళు ఉన్నాను కదా అక్కడ చెన్నైలో. మాట్లాడడం అంటే అర్థమవుతుంది. బేసిక్ కమ్యూనికేషన్ తెలుసు. ఓకే. ఇప్పుడు మాట్లాడమంటే నేను మాట్లాడలేను. అయితే ఏం చెప్పినా ఓకే. సుహాసిని గారితో మాట్లాడారా? ఓ యా, సుహాసిని గారితో ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు హర్. ఎంత డిగ్నిఫైడ్, ఎంత సోబర్ పర్సన్, వెరీ మెచ్యూర్. నేను ఒకటే అడిగాను ఆవిడ్ని, మ్యామ్ ఇన్నేళ్ల నుంచి ఆ సెట్లో కూడా అందరూ వచ్చి పలకరించడం, ఆవిడ అప్పట్లో ఒక 20-30 years బ్యాక్ తెలుగులో హీరోయిన్గా చేసిన సినిమాలన్నీ గుర్తు చేసుకొని చెప్పడం, ఆ ఫ్యాన్ ఫేర్ అంతా చూసి నేను వెళ్ళి అడిగాను. అదంతా అయిన తర్వాత ఏవి అవ్వనంటే ఆవిడ వెళ్ళి కామ్గా వెళ్ళి మళ్ళీ చదువుకుంటారు ఆవిడ. టచ్ ఇన్స్టిట్యూట్ లో కలిసి పనిచేస్తాను ఆవిడతో. ఓకే, సో మీకు తెలుసు. నాకు తెలుసు వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. స్పెక్ట్ పెట్టిన చేరేసిన పక్కగా బుక్ చదువుకుంటూ కూర్చుంటారు. దట్స్ ఇట్. సో అప్పుడు నేను అడిగాను ఆవిడ్ని, మ్యామ్ వాట్ కీప్స్ యూ గోయింగ్, వాట్ డూ యూ థింక్ అసలు, అంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు చేసిందే చేయడం కాదండి, ఏ పని అయినా కూడా, ఏ వృత్తి అయినా కూడా చేసిందే ఏళ్ల తరబడి చేస్తూ ఒకటేంటంటే మన క్రాఫ్ట్నే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడం అనేది ఒకటి. కానీ ఈ జర్నీలో, అందులో ఈ ఇండస్ట్రీలో ద నేమ్ అండ్ ఫేమ్ దట్ కమ్స్ విత్ ఇట్, చాలా మార్పులు చేర్పులు వస్తాయి, ఎత్తుదిగులు ఉంటాయి, ఎమోషనల్గా కూడా ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్. సో అవన్నీ తట్టుకుంటూ ఇంతవరకు వచ్చి ఇంకా ముందు కూడా అంతే మెచ్యూరిటీతో ఎలా వెళ్ళగలరు అనేది నాకు ఒక ప్రశ్న వచ్చి అడిగాను ఆవిడ్ని. ఎగ్జాక్ట్లీ. బోర్ అవుతుంది కదా డెఫినెట్గా, అదే ఒకటే క్యారెక్టర్. మేబీ మూవీస్ మారి ఉండొచ్చు, క్యారెక్టర్స్ చేయడం అనేది, కానీ డెఫినెట్గా బోర్డం లేదండి, బికాజ్ క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్. ఆ క్రియేటివిటీకి యూ కెన్ నెవర్ గెట్ బోర్డ్. మై క్వశ్చన్ వాజ్, ఆ ఫేమ్ అదంతా హ్యాండిల్ చేస్తూ నార్మల్గా అంత కామ్గా ఎలా ఉండగలుగుతున్నారు అన్నట్టుగా. రైట్ రైట్ రైట్. అప్పుడు ఆవిడ అన్నారనమాట, యునో దట్ ఎంత ఏదైనా కూడా నాకు ఐ అలౌ ఇట్ నాట్ టు గో టు మై హెడ్. నేను అలా ఉంటాను అండ్ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ దట్ అనమాట. బహుశా అందుకే ఇప్పుడు కూడా షార్ట్ అవ్వకముందు ఒక స్టూడెంట్కి ఉండాల్సిన, అంటే ఒక అంటారు కదా, ఒక సీరియస్నెస్తో చేయడం, ఇప్పటికి కూడా ఆ ఆనెస్టీ ఆవిడలో కనిపిస్తుంది. ఆ వర్క్లో కూడా తెలుస్తుంది అది. ఇంకా మీ డాన్స్ ప్రొఫెషన్కి వస్తే, చాలా టెంపుల్స్లో మీరు పెర్ఫామ్ చేశారని చెప్పని నేను విన్నాను, చాలా టెంపుల్స్లో. అవునండి. సో అలాగే ప్రస్తుతం మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటే ఏం చెప్తారు ఇందులో? ఎక్స్పెరిమెంట్స్ ఇన్ డాన్స్? ఎస్. అంటే ఇవాళ రేపు ఫ్యూజన్ మ్యూజిక్ అని, కొరియోగ్రఫీ, కంటెంపరీ, 2 డాన్స్ ఫామ్స్ మిక్స్ చేయడం, లేదా ఇండో వెస్టర్న్ ఫ్యూజన్, అలా చాలామంది చేస్తున్నారు. సో ఆన్ సిమిలర్ లైన్స్ నాకు యాక్చువల్లీ ఐమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫోక్ ఫార్మ్స్ ఆల్సో. ఓకే. ఇప్పుడు నేను చేసే డాన్స్ రీసెర్చ్లో కూడా ఫోక్కి సంబంధించింది చాలా నేను మెటీరియల్ చదువుతున్నాను. సో దీని ద్వారా అసలు మన కంట్రీలో ఒక్కొక్క స్టేట్కి, ఒక్కొక్క రీజన్కి చెందిన ఫోక్ ఫార్మ్స్ అసలు చాలా ఉన్నాయండి. మనం తెలుసుకోవాలే తప్ప there's so much to learn. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ దట్ ఫీల్డ్. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఐ లైక్ గ్రేస్ బేస్డ్ మూవ్మెంట్స్. కొంచెం నాకు పర్సనల్గా అవి చాలా ఇష్టం. అండ్ పెద్దవాళ్ళకంటే లేడీస్ ఇన్ దే 40s and 50sకి నేను ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నానండి డాన్స్. ఎందుకంటే ప్రత్యేకంగా ఆ ఏజ్ గ్రూప్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, 40-50లో నేర్చుకుంటారా? 50-55కి మొదలుపెట్టి 55కి అరంగేట్రం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. సీరియస్లీ? అబ్సల్యూట్లీ. ఓ మై గాడ్. షూర్ కేస్ ఆఫ్ డిటర్మినేషన్. డాక్టర్ రాజశ్రీ రెడ్డి గారు అని చెప్పి, ఇప్పటికీ చూస్తే కూడా ఆవిడ ఐఎమ్ రెడీ టు లెర్న్ అదర్ ఫామ్ అని అంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ అదేంటంటే నేను అనేది ఏంటంటే, నేను కొంచెం ఫ్రీ స్టైల్ గ్రేస్ బేస్డ్ మూవ్మెంట్స్ నేర్పిస్తాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే, బికాస్ ఆఫ్ మెనోపాజల్ చేంజెస్ లేదా స్ట్రెస్ వల్ల పిల్లలు పెద్దగా అయిపోయి వెళ్ళిపోతే ఒక రకమైన వాయిడ్ వచ్చేస్తుంది ఆ ఏజ్ గ్రూప్లో. బయటికి చెప్పుకోలేరు, లోపల పెట్టుకుంటే అదేదో విధంగా అది వస్తుంది. సో త్రూ డాన్స్ ఒక స్ట్రెస్ ఫ్రీ థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా నాకు కొంచెం ఫీడ్బ్యాక్ అలా వచ్చిన వాళ్ళు కూడా, అబ్బా ఆశ్రిత ఇంత ఫ్రీగా నేను కాలేజ్లో చేస్తుంటాను, ఆ తర్వాత మళ్ళీ ఇవాళే చేస్తున్నాను, ఇలాంటివన్నీ విని నాకు అనిపించింది నిజంగా ఆ ఏజ్ గ్రూప్తో చేయడం అనేది. సో టైం దొరికినప్పుడల్లా కూడా ఐ టేక్ క్లాసెస్ ఫర్ లేడీస్ అండి. ఇక్కడ మీరు హైదరాబాద్లో క్లాసెస్ తీసుకుంటున్నారా? యా ఇక్కడే. సీరియస్లీ? ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఇక్కడ.
శ్రీనగర్ కాలనీలో Okay. స్టే అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో కూడా తీసుకుంటాను అక్కడ. ఓకే, దానికి పర్టికులర్ పేరు ఏమన్నా ఉందా మీ దానికి? ఇప్పుడు అనుకున్నానండి పేరు ఒకటి, ఇంకొక 3-4 months అవుతే ఐ సెటప్ ది ఇన్స్టిట్యూట్ అండ్ గివ్ ఇట్ అ నేమ్. ఓకే, రైట్. అదర్వైజ్ ఐ బీన్ టేకింగ్ క్లాసెస్. యా, దట్స్ ఫైన్. కానీ ఇక్కడ నేను, మీరు నమ్మరు, మా అప్పుడు అంటే నేను 80s చదువుకుని 90s నేను 98, 99 నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. అప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకుందాం అంటే డ్యాన్స్ నేర్పించాడు ఊరు చివరి ఉండేవాళ్ళు ఎక్కడో. ఆడపిల్ల అంత దూరం దింపడం తీసుకురావడం కష్టం అని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే విపరీతం ఇష్టం. నేను ఆల్రౌండర్ని మీలాగే. మీరు ఆల్రౌండర్ అని చెప్పని నేను విన్నాను. అంటే డ్యాన్స్ కానీ, పాటలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఐ వాజ్ నేషనల్ అథ్లీట్. సో అన్నీ చూసుకుంటే నాకు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అది అనిపిస్తుంటుంది, ఒక అట్లీస్ట్ 45-50 కానీ నేను నేర్చుకోపోతాను డ్యాన్స్ అనిపిస్తూ ఉంటుంది. 100%. ఇంకా మీరైతే నాకన్నా ఫిట్గా ఉన్నారు, డెఫినెట్లీ నేర్చుకోగలరు. రండి, మనమే మొదలు పెడతాం. నిజంగా. బట్ ఐ టెల్ యూ వాట్ అండి, అంటే లాట్ ఆఫ్ పీపుల్స్ ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడం ఏంటి, ఇప్పుడు నేను అవన్నీ వేసుకొని స్టేజ్ ఎక్కలేను. నేర్చుకున్న వాళ్ళందరూ స్టేజ్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఐ ఆల్సో డోంట్ గివ్ మెనీ పర్ఫార్మెన్సెస్. నాకు ఇచ్చిన కొన్ని నేను మనస్ఫూర్తిగా చేస్తాను, దట్స్ డిఫరెంట్ థింగ్. యూ మే నాట్ ఈవెన్ యూనో చూస్ టు పర్ఫామ్. మన కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం మీరు తలుపు వేసుకొని అయినా మ్యూజిక్ పెట్టుకొని జస్ట్ సీ హౌ యువర్ బాడీ మూవ్స్. బికాస్ 70% ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ బాడీ లాంగ్వేజ్ అంటారు. అంటే మాటలు 30% ఇంకా తక్కువే అయి ఉండొచ్చు. మన బాడీ ద్వారానే మనం ఎక్కువసార్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. డాన్స్ అంటే ఏంటి, ఆ బాడీ ఎక్స్ప్రెషన్కి ఒక అర్థం ఇవ్వడం, ఒక రూపం ఇవ్వడం, అంతే కదా. సో ఒకళ్ళ కోసం అని కాకుండా మన కోసం, జస్ట్ నో యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఎవరు లేనప్పుడు కాసేపు నన్ను వదిలేయని మనం ఉంటాం కదా, బుక్ చదువుకోవడం, మన జోన్లో ఉంటాం కదా. అలాగే ఆ జోన్లో ఉన్నప్పుడే జస్ట్ సీ హౌ యువర్ బాడీ మూవ్స్, అంతే. ఇప్పుడు చాలామంది లేడీస్ ఫస్ట్ సెషన్లోనే అమ్మమ్మో ఐ కాంట్ డూ దట్, ఐ కాంట్ డూ దట్, ఇది నాకు రాదు, ఇది నాకు రావట్లేదు. ఎంతసేపు ఐ కాంట్ డూ, ఎందుకంటే మనం అలా చెప్పుకుంటూ ఉంటాం, నాకు కాదు 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 అని. అమ్మో ఇది బాగానే ఉందా, అమ్మో నాకు అంత రాదు. సో ఆ స్టాండర్డ్స్ ఏవైతే మనం అనుకుంటామో ఇలా చేయాలి, ఇలా అవన్నీ వదిలేసి, అవన్నీ తీసేసి, ఆ లేయర్స్ అన్నీ తీసేసి, మీరు ఎలా ఉన్నారు, మీ మూమెంట్. ఇప్పుడు ఇద్దరు ట్రైన్ డాన్సర్స్ అయినా కూడా ఒకే మూవ్మెంట్ చేస్తే ఒకలాగా ఉండదు. బికాజ్ యు ఆర్ 2 different people. True. No, it will be similar. What I'm saying is it won't exactly be the true. మీరు ఇప్పుడు టేప్ పెట్టి మెజర్ చేస్తే it will be different. Because we are different as people. Exactly. ఆ ఇండివిజువాలిటీని సెలబ్రేట్ చేయడమే తప్ప అందరూ రోబోటిక్గా ఉంటేనే ఇంకా అర్థమే ఉంటుంది. నిజం నిజం. కానీ మీరు ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఇన్ కేస్ ఇటు కూచిపూడిని, భరతనాట్యాన్ని మేళవించి చేస్తే బాగుంటుందా, అలా ఏమన్నా చేసినవి ఏమైనా ఉన్నాయా? అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసే అవకాశం ఉందా? కూచిపూడి, భరతనాట్యం రెండింటిని మిక్స్ చేసి. యామిని కృష్ణమూర్తి గారని చాలా గొప్ప నాట్యాచార్య గారు అప్పట్లో. ఆవిడ ఫస్ట్ హాఫ్ భరతనాట్యం చేసి మళ్ళీ మార్చుకొని భామా కలాపంతో సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసేవారు. సో షీ యూజ్డ్ టు డు భరతనాట్యం అండ్ కూచిపూడి. మై టీచర్స్ డాటర్ వైష్ణవి సాయినాథ్ ఆల్సో, షీ హాజ్ లెర్న్డ్ 5 different forms: కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కళరి, యోగా, అవన్నీ బ్లెండ్ చేసి కూడా ప్రెజెంటేషన్స్ ఇస్తుంది ఆ అమ్మాయి. ఓకే. సో మన మీద ఉంటుందండి, మనం ఏ ఫామ్స్ని తీసుకొని ఎలా బ్లెండ్ చేసి ఎలా చెప్పాలనుకుంటున్నాము అనేది. ఐ రిమెంబర్ ఇప్పుడు భక్త కన్నప్ప స్టోరీ తీసుకొని చాలామంది అక్కడ ఎల్వి ప్రసాద్ ఐఏ హాస్పిటల్లో ఉన్నప్పుడు దాన్ని కూడా బేస్ చేసుకొని ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం చూశాను నేను, ఒక డాన్స్ గ్రూప్ని. సో అలా ఒక డాన్సర్ ఆర్టిస్ట్ క్రియేటివిటీని పట్టు ఉంటుంది. నువ్వు మైథాలజీ నుంచి స్టోరీ తీసుకుంటావా, లేదా ఇప్పుడు సమాజంలో జరిగే ఇష్యూ తీసుకుంటావా, లేదా నీ పర్సనల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నావా? ఒకవేళ చెప్పాలనుకుంటే నీకు ఏ డాన్స్ ఫామ్ కావాలి? ఒక డాన్స్ డ్రామా ద్వారా చెప్దాం అనుకుంటున్నావా, లేదా క్లాసికల్ డాన్స్ ద్వారా చెప్దాం అనుకుంటున్నావా, లేదా మూవీ సాంగ్స్ తీసుకొని చెప్దాం అనుకుంటున్నావా? సినిమా పాటలు కూడా ఎంతో అందమైన పాటలు ఉన్నాయి, ఇళయరాజా గారి పాటలు. సో మెనీ బ్యూటిఫుల్ మెలడీస్. ఆ మెలడీస్కి కూడా ఈ మధ్య నేను ఆన్లైన్ యమహా నగరి అండ్ మధుర మీనాక్షి బ్లెండ్ ఎవరో పాడితే దానికి ఎంత బాగుంటుందో క్లాసికల్ డాన్స్ చేస్తే. విశ్వనాథ్ గారి సినిమాలోనే మీరు చూడొచ్చు. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ టేక్, హౌ యూ ప్రెజెంట్, దానికి ఏ క్వాలిటీలో మీరు ప్రెజెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఫైనలీ. కానీ శ్రీనగర్ కాలనీలో ఒకనొకప్పుడు నేను ఉన్నప్పుడు డాన్స్ నేర్పిద్దామని నేను చాలా ట్రై చేశాను, బట్ టూ కాస్ట్లీ అండి రియల్ ఎంపల్లికి. పిల్లలకు నేర్పించాలంటే ఈ రోజుల్లో, మీరు ఇందాక చెప్పారు చెన్నైలో వాళ్ళు ₹1 కూడా తీసుకోకుండా నేర్పిస్తున్నారు అని అంటే,
అది ఇక్కడ మనకి సాధ్యపడుతుందా అసలు? మనకు అసలు అలాంటి లేదండి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి షుడ్ టీచ్ ఫర్ ఫ్రీ. ఇన్ఫ్యాక్ట్ one should not teach for free. And it is okay for, I personally think it is okay with whoever is charging how much. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కృషి పెడితే కానీ ఆ స్టేజ్కి రారండి. అండ్ మనం ఆలోచించకుండా ఠక్కని 5,000 పెట్టి చీర కొనేస్తాము, డిన్నర్ ముగ్గురు వెళ్తే 10,000 బిల్ అయిపోతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో, ఆన్ అన్ యావరేజ్. అలా ఉంటే నెలకి ఇంత ఇవ్వడానికి, ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ అ గుడ్ గురు, ఇఫ్ ఇట్స్ అ గుడ్ టీచర్, ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. పర్ఫెక్ట్. యా, అంటే నేను ఇది కాస్ట్లీ ఇన్ ద సెన్స్ కాస్ట్యూమ్ కానీ ఇవ్వడానికి కానీ, లేదంటే మీ ఆహార్యం, టోటల్ ఆహార్యం అనేది ఇప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే కాస్ట్లీ అనేది నేను విన్నాను. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయంలో అంటున్నారా? సారీ, ఐ థాట్ యు వర్ టాకింగ్ అబౌట్ both the ways. మీ ఒక వే ఆన్సర్ చెప్పారు. ఇట్ ఈస్ అండి, ఇట్ ఈస్, yes, it is definitely a costly art. ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది. అండ్ ఆ విషయానికి వస్తే చాలామంది ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్స్లో పర్ఫామ్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బికాజ్ కొన్ని ప్లేసెస్లో ఈ స్లాట్లో చేయాలంటే యూ హ్యావ్ టు పే అండ్ పర్ఫామ్ అని కూడా అంటారు. అవన్నీ చాలా బాధాకరమైన విషయాలు అనమాట. ఆర్టిస్ట్ కనిపిస్తుంది ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా చేయడం ఏంటి? సో అలా చూసుకుంటే ఆర్ట్కి రావాల్సిన ఒక స్థానం ఇంకా రాలేదేమో అనిపిస్తుంది 100%. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, టక్కన ఒక సినిమా రిలీజ్ అయినా, ఏదైనా లార్జర్ రీచ్ ఉన్నవి ఏమైనా రీచ్ అయినా వెంటనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఎంతో పెద్ద నాట్య గురువులు లేకపోతే మ్యూజికాలజిస్ట్ ఎంతో ఉన్నవాళ్ళు పెడితే చాలా తక్కువ మంది ఉన్నారు వెళ్ళి అర్థం చేసుకునే వాళ్ళు. యా, ఒకటి ఉందండి, కరెక్ట్గా అందులో ఉన్న నెక్టర్ని టేస్ట్ చేసిన వాళ్ళైతే యూ విల్ బి డ్రాన్ టువర్డ్స్ దట్ ఫీల్డ్. లేదు, ఆ ఓరియంటేషన్ చిన్నప్పటి నుంచే రావాలండి. సడన్గా ఓవర్ నైట్ ఇప్పుడు కూర్చొని నువ్వు క్లాసికల్ మ్యూజిక్ ఎంజాయ్ చేయంటే చేయలేరు. యూ కాంట్ బ్లేమ్ దెమ్. అమ్మో నా వల్ల కాదు, నాకు అర్థం కాదు, నాకు బోర్ కొడుతుందంటే కరెక్టే, బికాస్ హీ ఈస్ నాట్ ఎక్స్పోజ్ టు దట్. సో హౌ కెన్ యూ ఫోర్స్ సంబడీ టు వాచ్ సంథింగ్ దే డోంట్ అండర్స్టాండ్? సో బ్లేమ్ చేయాల్సింది అది కాదు. చిన్నప్పటి నుంచి కూడా పోనీ అప్పటికైనా మెల్లిమెల్లిగా ఓరియంటేషన్ వస్తే అప్పుడు చూసేదేంటో అర్థమవుతుంది అనమాట. యా, డెఫినెట్లీ. మిమ్మల్ని వాషింగ్టన్ వాళ్ళు ఎందుకు పిలిచారు అసలు నాకు అది అర్థం కాలేదు యాక్చువల్లీ. వాషింగ్టన్ డీసీ వాళ్ళు పిలిచారని చెప్పారు. వాషింగ్టన్ డీసీ వాళ్ళు కాదండి, ఈ సంవత్సరం తానా వాషింగ్టన్ డీసీలో అయింది. ఓకే, రైట్. నేను పేపర్లో చూసాను యాక్చువల్లీ ఈ విషయం. దేనికి పిలిచారా ఎందుకు అని నాకు తెలియలేదు. పేపర్లో వచ్చిందా? పేపర్లో వచ్చింది. ఏమని? యూ హ్యావ్ ఇన్వైటెడ్ రిగార్డింగ్ ఆఫ్ దిస్ అని. ఓ, ఐ డోంట్ నో. పేపర్ ఆర్టికల్ వచ్చిందని తెలియదు. పేపర్ ఆర్టికల్ వచ్చింది నాకు. అదే చూపించండి. డెఫినెట్లీ ఐల్ సెర్చ్ ఫర్ దట్. డెఫినెట్లీ. నాకు తెలిసిన ఒక డాన్సర్ అండి, క్లాసికల్ డాన్సర్, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఇంద్రాణి దావలూరి అని డీసీలో ఉంటుంది. ఓకే. సో ఇందు అక్క చెప్పింది ఇట్లా తానా ఎర్లియర్ సెలబ్రేషన్స్లో తను భాగంగా ఉంది, ఇలా ఈసారి అవుతోంది, డీసీలో అవుతోంది 42nd కన్వెన్షన్, నీ పేరు ఇస్తున్నాను ఆశు, నువ్వు వచ్చేసేయి, ట్రిప్ లాగా కూడా ఉంటుంది, యూనో మనం కలిసి ఏమన్నా చేయొచ్చు అంటే. నైస్. తెలిసిన వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటున్నారంటే ఐ సైడ్ ఓకే వెంటనే. యా, సో అందుకే లాస్ట్ మంత్ ఐ వెంట్ అండ్ వి పర్ఫార్మ్. కన్నా నిద్రించరా యాత్రలోంచి ఒక పాట అండ్ డియర్ కామ్రేడ్లోంచి ఒక పాట తీసుకొని ఒక మెడ్లీ లాగా చేశాను అనమాట. ఓకే. యా, ఎంతమంది తెలుగు వాళ్ళండి అక్కడ, ఎన్ఆర్ఐ కమ్యూనిటీ. ఐ థింక్ ఒక 14,000-15,000 పీపుల్ 3 రోజుల తానా కన్వెన్షన్ సెంటర్లో రావడం పోవడం. ఫ్లోటింగ్ క్రౌడ్ కాబట్టి ఒక చోట ఉండరు, కానీ అంతమంది అక్కడ చూసి ఇట్ వాజ్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అది. టెడెక్స్ టాక్ వరల్డ్ పిలిచారని చెప్పాను విన్నాను. అవునండి? అవునండి, టెడ్ టాక్. యా, 2018 జాన్లో లాస్ట్ ఇయర్ టెడ్ టాక్ అయింది. ఇచ్చేసారా? యా, ఇచ్చేసారు. ఎన్ఐటి సూరత్ కల్లో అయింది. అండ్ చాలా భయం వేసింది, ఎందుకంటే టెడ్ టాక్ అంటే చాలా ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్, ఒక్కొక్క మాట మెజర్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో వస్తుంది అవకాశం ఎవరికో. నిజంగా 100% కదా. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, హ్యాపీ స్టోరీస్, సక్సెస్ స్టోరీస్ అందరూ చాలా ఈజీగా చెప్తారు, నేను ఇలా చేశాను అలా చేశానని. బట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ హ్యావ్ ఫేస్డ్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఐ హ్యావ్ ఫేస్డ్, నేను దాని గురించి మాట్లాడాలనుకున్నాను, దాని గురించే మాట్లాడాను. దట్ ఈ ప్రొఫెషన్లో ఉండడం, ఎనీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అట్ ఆల్. బికాజ్ ఏది చేసినా ఏది చేయకపోయినా దాన్ని బాగా పరిశీలించి చూసేవాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. సో అలాంటి ఒక హై ప్రెషర్
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని చేస్తున్నందుకు నాకే ఇంత ఉంటే యూ కెన్ ఇమాజిన్ ఇంకా ఫుల్ టైం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో. అన్బిలీవబుల్ అండి. అందుకే ఒకప్పుడు క్యాజువల్గా ఏదో చాయ్ సమోసా తీసుకుంటూ క్యాజువల్గా ఆడిలా వాడేలా, లేకపోతే మనం టక్కని చూసి ఇది బాగుంది, ఇక్కడ ఈ ముక్కు బాగాలేదు, ఈ అమ్మాయి డ్రెస్ బాగాలేదని అవన్నీ అలాంటి డిస్కషన్స్ చేస్తూ పెరిగిన వాళ్ళమే. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు అలాంటివి అవుతున్నప్పుడు నాకు అసలు అనడానికి రావట్లేదు. బికాజ్ ఐ నో, నేను చూశాను ఆ తెర వెనకాల ఉన్న హడావిడి ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కమెంట్ కొట్టాలన్నా నాకు రావట్లేదు న్యాచురల్ గా. నో, ఐ కెనాట్, బికాస్ ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ ఫర్ మీ. ఐ నో హౌ మచ్ ఇట్ టేక్స్ టు గెట్ దేర్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. చూసేవాళ్ళు టక్కని అంటారు, లేదు ఇట్స్ నాట్ ఈజీ. అస్సలు ఛాన్సే లేదు. కనిపించినంత ప్రిటీగా కాదు, అది చాలా కష్టపడాలి, చాలా చేయాలి. కానీ ఆ రోజు అవార్డ్ ఫంక్షన్లో బాహుబలి ఆశ్రితాన్ని కానీ నాకు భయం వేసింది, మీ మీద పడిపోతారేమో ఈ సెల్ఫీ కోసం. రియల్లీ చాలా భయం వేసింది. అమ్మో ఇంకెప్పుడు ఇలా పబ్లిక్ ప్లేసెస్కి పిలవకూడదు. అక్కడ వైజాగ్లో కూడా ఫోటో తీసుకుంటాను, మిమ్మల్ని తోసేస్తే ఎలాగా కదా. బట్ థ్యాంక్ యూ, ఆ లీడ్ కూడా మీరే ఇచ్చాడు అక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు కూడా అవార్డు ఆ రోజు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మై అత్తగారు కంపెనీ. ఆవిడ ప్రాక్సీ కోసం రెడీగా ఉన్నారు. నిజంగా షీ ఈజ్ సచ్ ఎ వెరీ నైస్ పర్సన్. షీ ఈజ్ వండర్ఫుల్ అండి. ఆవిడని మొన్న ఒక కుకరీ షోకి నేను తోసాను. ఇంకా ఆవిడతో పాటు షీ ఈజ్ వెరీ క్రియేటివ్, వెరీ యాక్టివ్. చాలా నాకు ఒక సిస్టర్ లాగా. షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. సో ఐ కీప్ పుషింగ్ హర్ అనమాట. అత్య ఇది చేయండి, అది చేయండి అని. చేస్తారా? ఇస్తారా? షీ ఈజ్ ట్రైన్డ్ డాన్సర్. ఓకే. నో షీ ఈజ్ నౌ హోమ్ మేకర్. మామూలుగా నేను పుష్ చేస్తుంటాను, ఇది చేయండి, అది చేయండి. ఇప్పుడు ఈ వంట ప్రోగ్రామ్ కి సంబంధించి అద్భుతంగా వండుతారు. ఇన్ఫాక్ట్ ఒక ఆన్లైన్ ఛానల్ వాళ్ళు అడిగారు వంట ప్రోగ్రామ్, నన్ను అప్రోచ్ అయ్యారు. రాంగ్ నంబర్ అని చెప్పి నేను మా అత్తని ఆవిడని తెచ్చాను. ఐ గాట్ ద రైట్ పర్సన్ ఆన్ బోర్డ్. ఓకే. సో ఐ థింక్ కొన్ని ఎపిసోడ్స్ చేసినట్టున్నారు. అడిగాను చెప్పండి అయితే, నేను ఒకసారి నా దగ్గర నెంబర్ ఉంది కదా, ఒకసారి అడుగుతాను. yes please, she'll be very happy. She also enjoyed talking to you. సో ఇప్పుడు అంటే ఇందాక ఒక పాయింట్ ఒకటి మిస్ అయింది, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నది. సైకాలజీ చేశారని చెప్పాను విన్నాను. అవునండి. ఏంటి డాన్స్ ఏంటి, చదివింది ఏంటి, మళ్ళీ సైకాలజీ అన్నీ లింక్డ్ అండి. అన్నిటికీ ఒక కనపడని ఒక ఇన్విజిబుల్ లింక్ ఉంది అన్నిటికీ. అది నా మైండ్ లో మాత్రం ఉంది. లింక్ చూసే వాళ్ళకి అది అర్థం పర్థం లేకుండా ఉంటుందేమో. బట్ అంటే సైకాలజీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అయిపోయిందా? కంప్లీట్ చేశారా? డిగ్రీలో 3 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. సో నేను తీసుకున్న సబ్జెక్ట్ సైకాలజీ, లిటరేచర్ అండ్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. ఇందులో మేజర్గా ఉన్నది సైకాలజీ అనమాట. సో 3 years అది డిగ్రీ కింద చదివాను. తర్వాత కూడా నా మాస్టర్స్లో డాన్స్లో చేస్తూ ఉంటే సైకాలజీనే బేస్ చేసుకొని రీసెర్చ్గా తీసుకున్నాను అనమాట. కానీ అప్పటి నుంచి కూడా నాకు మనుషులు, ఎమోషన్స్, బిహేవియర్ అనాలిసిస్ ఇవన్నీ చాలా ఇష్టం. ఇంట్లో అందరూ మా వాడందరికి తిడుతూ ఉంటారు, అబ్బా ప్రతిదీ అంత ఆలోచించకు అని. బట్ ఐ రియలీ లైక్ అన్నీ డీప్గా వెళ్ళిపోయి ఇదెందుకు అదెందుకు, ఎప్పుడు ఏదో ఒకటి ఖాళీ రెస్ట్ ఇవ్వను అనమాట. ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. బట్ ఐ లైక్ ఇట్ బై నేచర్, నేను అట్లా ఉన్నాను కాబట్టి. బాహుబలిలో మీరు కట్టప్ గారితో కానీ, ప్రభాస్ గారితో కానీ, అనుష్క గారితో కానీ డైరెక్టర్స్ ఒకళ్ళు కాదు అసలు, అంతమంతా వర్క్ చేశారు. వరుస పెట్టి 1 by 1 అని చెప్పుకుంటారండి. అసలు మీరు ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు? సో క్యూరియస్. ఐ థింక్ ఫస్ట్ 1, 2, 3, 4, 5 పాయింట్స్ నేను ఫస్ట్ అనుష్క గారి గురించి మాట్లాడతాను. అంతేనా? తర్వాత ఐ థింక్ ఐ విల్ గో టు ది అదర్స్ బికాజ్ ఐ వాజ్ ఇన్ ఆ ఆఫ్ హర్. అంత అందం, అంత వినయం, అంత అచీవ్ చేసినా కూడా, అంత స్థాయిలో ఉన్నా కూడా అలా ఉండడం అనేది అసాధ్యమేమో. బట్ షీ ఈజ్ అనుష్క. దట్స్ వై షీ ఈజ్ అనుష్క. ఓకే. షీ సంథింగ్ ఎల్స్ అండి. నాకు స్వీటీ అని పిలిచేవారు అందరూ సెట్ మీద. అంటే ఒకళ్ళ జర్నీ, నిజంగా ఒకళ్ళ జర్నీ అంటే వాళ్ళకే తెలుస్తుంది, ఇంకెవ్వరికీ తెలీదు. పక్క వాళ్ళు చూసినా అనుభవించేది మాత్రం మనమే. సో people may come with their own stories, you may hear a lot of things or you may see something, but ultimately అన్నీ, ఎస్పెషలీ ఫర్ ఎ ఉమెన్ ఇలాంటి ఫీల్డ్లో
టు హోల్డ్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంత మెచ్యూర్డ్గా మేనేజ్ చేయడం అనేది నేను నిజంగా ఆవిడని చూసి చాలా నేర్చుకున్నాను. కానీ అనుష్కని చెప్పగానే మీ ఫేస్లో నేను ఒక ఎమోషన్ చూస్తాను. ఏంటి చెప్పండి, అంత బాండింగ్ ఏంటి మీ ఇద్దరికి? ఇష్టమేమో, ఐ థింక్ ఐఎమ్ సో ఫాండ్ ఆఫ్ హర్. యా, బాండింగ్ అంటే ఇట్స్ నాట్ లైక్ మీట్ నేను కన్నాని దినించిన షూట్ తర్వాత మళ్ళీ కలవలేదు ఆవిడ్ని. ఓకే. యా, బట్ ఐ నో దట్ యునో షీ విల్ విష్ వెల్ ఫర్ మీ అని తెలుసు నాకు. యా. ప్రభాస్ గారితో మాట్లాడారా? లేదండి, హాయ్ హలో బాగున్నారా అంతవరకే. యా, బికాజ్ అంత పని అవుతూ ఉండేది కాబట్టి, అంతమంది ఉండేవాళ్ళు ఆ సెట్లో, చాలా సీరియస్గా. అప్పటికి ప్రెషర్, డెడ్ లైన్స్ వచ్చేసాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిపోయి వైడెడ్ కట్టపాకి కిల్ బాహుబలి అనేది ఒక ఇంటర్నేషనల్ రచ్చ క్రియేట్ చేసేసింది. సో ఇప్పుడు ఆ జోన్లో ఉన్నప్పుడు షూట్ అవుతూ ఉంటే, అందులో మొట్టమొదటి ప్రాజెక్ట్ పోనీ తెలిసిన ప్రపంచం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానా లేదు, 100% తెలియని ప్రపంచం అన్నమాట. సో నాకు అది చూసి ఓహో ఇలా ఉంటుందా అని అనుకోవడంలోనే సరిపోయింది. అంతే కదా, హౌ విల్ యూ ఎక్స్పెక్ట్ చేయాలనుకున్నా కూడా ఒక విజన్ ఉండాలి కదా. అస్సలు లేదు, ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ. ఇన్ఫాక్ట్ గుడ్ దట్ ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ. కరెక్ట్ కరెక్ట్. ఆర్గానిక్గా అయిపోయింది అనమాట అది. రాజమౌళి గారు కానీ లేదంటే వాళ్ళ మిస్సెస్ కానీ ఆ మూవీకి సంబంధించి, మీ క్యారెక్టర్ సంబంధించి మీ దగ్గర రావడం, మీతో డిస్కస్ చేయడం, ఇలా కాదు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ రాజమౌళి గారు. చాలా అండి. ఎంత అనుకున్నానంటే మీరు కనపడ్డారు ఆ స్టేజ్ షో మీద, నన్ను ఎప్పుడు చూస్తారు రాజమౌళి గారు అనిపిస్తారు. సీరియస్లీ ఎందుకు కనపడలేదు సార్ మీకు? అసలు కనిపించానా లేదా మీకు? అవి గుర్తు చెప్పాలి మీరు, నా గట్టి మనసులో అనిపిస్తుంటుంది నాకు. నేను ఐ రిమెంబర్ షూట్ అవుతుంది నాకు, అప్పుడప్పుడు నాకు థాట్స్ రాయడం ఇష్టం అనమాట. ఓకే. సో అలా అవుతూ ఉంటే నేను రాజమౌళి గారి మీద అప్పటికప్పుడు నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి నేను రాశాను సార్ గురించి. ఐ షోడ్ ఇట్ టు అనుష్క గారు. షీ లైక్ ఇట్, బాగా రాసావు ఆశ్రిత అని చెప్పింది. అది ఉంది నా దగ్గర. హీఈస్ అ విజనరీ. అంటే ఇప్పుడు మనకు ఒక గోల్ పెట్టుకొని మనం సాధించడమే ఒక ఎత్తంటే, మన గోల్ సాధించడమే కాకుండా 5 ఏళ్ల పాటు మనతో పాటు ఒక 100 మంది ఆర్మీని కూడా నీతో తీసుకెళ్తూ నువ్వు ఆ లక్ష్యం వైపు నడుస్తున్నావు. ఎక్కడా కూడా స్ఫూర్తి, మోటివేషన్ ఏది తగ్గకుండా పగలు రాత్రి కష్టపడి అటువైపు ఎవరు ఏమన్నా ఏదేమైనా ఇటే వెళ్ళాలి అనే ఒక ధ్యేయంతో వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ టు హ్యావ్ అన్ ఆర్మీ విత్ యూ దట్ బిలీవ్స్ ఇన్ యువర్ విజన్, దట్ డజంట్ గివ్ అప్, దట్ ఈస్ రాజమౌళి గారు ఫర్ యూ అండి. సో అది, అండ్ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ, నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా ఐఎమ్ హ్యావింగ్ గూస్ బంప్స్. రమా మ్యామ్, వడ్లీ మ్యామ్ మొన్న కూడా అనుకోకుండా చాలా ఏళ్ళ తర్వాత కలవడం జరిగింది. అండ్ వాళ్ళని చూసిన వెంటనే ఐ వాజ్ వెరీ ఎమోషనల్. నాకు కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసి ఏడుపు వచ్చింది. ఎందుకంటే అది కృతజ్ఞతతో వచ్చిన ఏడుపు అని నేను అనుకుంటున్నాను. చాలా ఇట్ వాజ్ వెరీ రియల్, ఇట్ వాజ్ వెరీ డీప్. ఎందుకంటే ఈ విషయంలో మన టీచర్స్, మన గురువుస్, మన పేరెంట్స్ అదే ఏదో నీలో ఏదో ఉంది, నువ్వు చేస్తావు, పొటెన్షియల్, గో అహెడ్, నువ్వు కష్టపడాలి అని కొంతమంది తిట్టి చెప్తారు, కొంతమంది తట్టి చెప్తారు. ఎలా చెప్పినా కూడా అది తీసుకోవాలండి. అప్పటికప్పుడు మనం చీ అని వదిలేస్తాం. కానీ ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు, వెల్ విషర్స్ ఎవరన్నా రిపీటెడ్గా అక్కడ వెళ్ళొద్దు ఇది చేయకు అంటే అప్పటికప్పుడు చిరాగ్గా అనిపించవచ్చు. బట్ వన్ థింగ్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ విత్ మై జనరేషన్ ఇస్ దట్ దర్ ఇస్ ఎ రీజన్ వై దే ఆర్ టెలింగ్ యూ. అక్కడున్న లోతులు వాళ్ళకి తెలుసు, అక్కడున్న పిట్ ఫాల్స్ వాళ్ళకి తెలుసు, అందుకే చెప్తున్నారు. ట్రూ, అది. సో ఎవరైనా సజెషన్ ఇచ్చినా, క్రిటిసిజం ఇచ్చినా అది కరెక్ట్గా తీసుకోవడం అనేది కూడా ఆర్టే అనిపిస్తుంది నాకు. లేదా ఒక మాట అనేస్తే ఒక్క క్షణంలో నేను కూలిపోవచ్చు, లేదా ఐ షుడ్ హోల్డ్ ఇట్ స్ట్రాంగ్. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఐఎమ్ లెర్నింగ్. మీరు ఇందాక అడిగారు కదా పర్సనల్ జర్నీలో ఏమన్నా మార్పులు ఉన్నాయి కదా అని, ఇలాంటివి నేర్చుకుంటున్నాను. హౌ టు హ్యాండిల్ మై సెల్ఫ్ అనేది నేర్చుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఐ లైక్ వాట్ యూర్ డూయింగ్. ఐ లవ్ ఇంటర్వ్యూయింగ్ పీపుల్. అంజలి గారు నిజంగా నాకు ఎంత ఇష్టం. ఈ స్టోరీ ఏంటి, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, బాగా నేను సో ఒక్క దిల్ సే విత్ అంజలి ఎపిసోడ్లో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ. మొన్న ఎవరు అంటున్నారు, మీరు అథ్లీట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అంటే బాబోయ్ డన్. డెఫినెట్లీ ఆ రోజు వస్తే డెఫినెట్లీ మిమ్మల్ని పిలుస్తా, డౌట్ లేదు. మీతోనే స్టార్ట్ చేస్తాను నేను టాక్ షో అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఐ రియల్లీ లైక్ డూయింగ్ దిస్.
ఓ నైస్ రియల్లీ. కానీ మీ జర్నీలో మీ ఎడ్యుకేషన్ అప్పుడు కానీ లేదా మీ ప్రొఫెషన్లో మీ డాన్సింగ్ ప్రొఫెషన్లో కానీ ఇప్పుడు యాక్టింగ్లో మూవీస్లో చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు ఇప్పుడు కానీ అవునండి. మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏమైనా ఉందా టు బి ఫ్రాంక్? స్ట్రగుల్ అంటే ఏం లేదండి, ఒకటే ఆ పర్సెప్షన్ దట్ ఈ ఏజ్ గ్రూప్లో 30sలో వాట్ ఎవర్ ఈ క్యారెక్టర్స్ కొంచెం ఇంకెక్కువ వస్తే బాగుండి అనిపిస్తుంది అంతే. అదొక్కటే ఐ ఫీల్ ఇస్ కొంచెం లిమిటింగ్. ట్రూ. అదే ఎందుకంటే చిన్నపిల్లల క్యారెక్టర్స్ చిన్నపిల్లలకు ఉంటాయి. ఏదండి? చిన్నపిల్లల క్యారెక్టర్స్ చిన్నపిల్లలు ఉంటాయి, హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్కి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేది హీరోయిన్ తల్లి అమ్మమ్మ క్యారెక్టర్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా అసలు ఛాన్స్ లేదు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరినో ఉన్నా కాఫీ టీలు పట్టుకోవడం, డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకోవడం తప్ప ఒక డైలాగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశమే లేదు రైట్ నౌ కదా. నిజంగా మీరు చెప్పింది మాత్రం ఇట్స్ వెరీ వెరీ గుడ్ పాయింట్. డైరెక్టర్స్ కనుక సీరియస్గా తీసుకుంటే దే విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఐమ్ షూర్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండి. ఇది ఈ సెగ్మెంట్ ఓపెన్ అవుతే కానీ చాలా మంది ముందుకు వస్తారు. ఇంకా చాలా యాక్టర్స్ ఈ స్కోప్లో డెఫినెట్లీ వస్తారు. మీరు అనుకున్న దాని ప్రకారం డ్యాన్స్ కానీ మీ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు మూవీస్ కానీ మంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సక్సెస్ఫుల్గా తెలీదు, మా అమ్మని అడిగితే ఇలా నాకు లుక్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడు 7 ఏళ్ల క్రితం యాక్చువల్లీ ఆల్ మై స్టూడెంట్ లైఫ్ కాలేజ్లో అయినా స్కూల్లోనైనా ఐ వాజ్ వెరీ యాక్టివ్. టకటక బెస్ట్ ఆల్రౌండర్ అని, లేకపోతే మాస్టర్స్లో కూడా ఐ టాప్ ద యూనివర్సిటీ. చాలా ఐ వాజ్ ఎ వెరీ సిన్సియర్ స్టూడెంట్. టకటక అన్నీ చేసేసి యాక్టివ్గా ఉన్న తర్వాత ఒక ఫేజ్ వచ్చింది అంజలి గారు. ఎందుకో అంటే అంత టాప్ అచీవర్గా ఉన్న తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ జస్ట్ ఎక్స్ప్లోర్ అనమాట. సీరియస్లీ ఐ డోంట్ నో వై ఐ జస్ట్ వాంటెడ్ టు, ఎటువంటి ప్రెషర్ కూడా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు స్టే అవే ఒక ఫ్యూ ఇయర్స్, జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసి టీవీ షోస్ చేస్తూ అది చేస్తూ ఆ 7 ఏళ్ళు అయింది, ఆ జోన్ అయింది. మా అమ్మ అడుగుతుంటుంది, అయిందా నీ బ్రేక్, ఇప్పటికైనా మళ్ళీ ఎంఫిల్ పూర్తి చేస్తా అని. సో దట్స్ మై ఇమీడియట్ ప్లాన్ టు గెట్ బ్యాక్ టు డాన్స్ రీసెర్చ్. ఫస్ట్ అవన్నీ పూర్తి చేసి ఎప్పుడో మొదలుపెట్టిన జర్నీకి కొంచెం అర్థం ఇచ్చి, మా గురూస్ మా టీచర్స్ అందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఎప్పుడు వస్తావు క్లాస్కి, ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఎన్నో ఐడియాస్ ఉన్నాయి. సో అంటే ఇండస్ట్రీలో నేను ఎలా వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది, అంతే కదా. టు నో వేర్ ఐ స్టాండ్ అనేది కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఐడియా వస్తుంది కాబట్టి ఈ దారి కొంచెం సెట్ అవుతుంది కాబట్టి ఐ కెన్ గెట్ బ్యాక్ టు మై అదర్ థింగ్స్ అనమాట. అది కానీ ఇది అర్థం చేసుకోవడం మాత్రం టైం పట్టిందండి, డెఫినెట్లీ. అండ్ ఒకటి నేను ఏం చెప్పాలనుకుంటానంటే, కన్నా నిద్రించరాలో ఆ పాటలో రావడం అనేది ఓవర్ నైట్ ఇట్ చేంజ్డ్ మై లైఫ్. ఇప్పటికీ కూడా యాత్రలో మళ్ళీ ఇప్పుడు డియర్ కామ్రేడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మధ్యలో కూడా కొన్ని మూవీస్లో నేను గెస్ట్ అపియరెన్సెస్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా తెలియని వాళ్ళు వచ్చి అంత ప్రేమ, అంత ఆప్యాయం, అంత గౌరవం ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సో దట్స్ వన్ థింగ్ ఐ ఫీల్ ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ ట్రూలీ బ్లెస్డ్ అబౌట్. ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో మనం ఎదుగుతున్నాము, మనం బాగుపడుతున్నాము అంటే మనస్ఫూర్తిగా సంతోషపడే వాళ్ళు తక్కువ. అలాంటిది తెలియని వాళ్ళు వచ్చి ఆల్ ద బెస్ట్, నువ్వు బాగా చేయి, నువ్వు బాగుండాలి అని కోరుకోవడం అనేది ఒక వరం. సో ఆ వరం మాకు ఈ ఫీల్డ్లో నాకు దక్కింది కాబట్టి ఇప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఈ ప్రొఫెషన్లో లేకపోయినా కూడా ఒక తెలియని కంఫర్ట్, ఒక తెలియని ఫెమిలియారిటీ, ఒక తెలియని ధైర్యం ఉందన్నమాట. దట్ ఐఎమ్ ఇన్ అ గుడ్ ప్లేస్ అని. కానీ తాతగారు సివిల్ సర్వెంట్ కదా, మిమ్మల్ని ఎవరు అలా మంచి పర్సనాలిటీ, చక్కగా మంచి స్టూడెంట్, నువ్వు అటువైపు ఎందుకు వెళ్ళకూడదని మీకు అడ్వైస్ చేసిన వాళ్ళు లేరా? అసలు తాత వాంటెడ్ మీ టు రైట్ ద సివిల్స్ అంతే. ఇక్కడ బ్రెయిన్ ట్రీ అకాడమీకి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, నువ్వు సబ్జెక్ట్ ఏం తీసుకోవాలా కూడా నేను దగ్గరుండి నేను నేర్పిస్తాను. తాత వాజ్ మై హీరో. సో ఆయన్ని డిసప్పాయింట్ చేసి ఇటు ఎంటర్టైన్మెంట్ ఆర్ట్స్ వైపు రావాలా అన్న ఒక డైలమా అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఎంతో నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఆ మాట అంటారు. సో ఆ నమ్మకాన్ని దించి లేదు నేను వేరే చేయాలి అంటే అది అప్పటికప్పుడు మనకు హ్యాపీగానే ఉంటుంది, బట్ ఇట్ బ్రేక్స్ దెమ్. ఆ కాన్ఫ్లిక్ట్ హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి. సో ఇన్ఫ్యాక్ట్ అమ్మ వాళ్ళు కూడా నాకు తెలుసు వాళ్ళు ఎంత భయపడ్డారు. ఇప్పటికి కూడా యూనో ఎనీ డెసిషన్ నాకు ఏమైనా ఆఫర్ వస్తే కూడా ఐ రన్ ఇట్ త్రూ వంశీ, కూర్చొని అన్ని డిస్కస్ చేస్తాము. ఐ వాంట్ ఇన్ఫ్యాక్ట్ హాఫ్ ద టైమ్ హీస్ గివింగ్ మీ ధైర్యం,
బాగానే ఉంది కదా, చేయి, ఏముంది, ఇట్స్ యువర్ వర్క్, యూ హ్యావ్ టు గో అండ్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అంతే. మా అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పాను కదా, సో ఫస్ట్ 1-on-1 ఇంటరాక్షన్ అయినప్పుడు నేను ముందే చెప్పాను, డాన్స్తో పాటు నాకు అప్పటికి ఇంకా బాహుబలి ఇదంతా లేదు, డాన్స్తో పాటు ఐ వాంట్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ ఆల్సో, మీడియా పబ్లిక్ ఇంటరాక్షన్ చాలా ఉంటుంది, పర్వాలేదా అంటే ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ఇట్. అది నువ్వు ఎంచుకున్న ప్రొఫెషన్, ఐ హ్యావ్ మైన్, యూ హ్యావ్ యువర్స్, అంతే. సో అలా బ్యాలెన్స్డ్గా చూడడం వల్ల అది నాకు హెల్ప్ అయింది. నిజం అది. కానీ పెళ్లి చూపులప్పుడు మీరేమన్నా అడిగారు ఆయన్ని? నేనే అడిగాను. మీరేమడిగారు? ఒక పేపర్లో ఒక 16 క్వశ్చన్స్ రాసుకున్నాను నేను, మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి. ఆ పొద్దున్న నాకు ఆ రోజు యోగా ఎగ్జామ్ అనమాట. ఆ గోలలో ఈ గోలలో ఈ అబ్బాయిలు అన్నీ ఇప్పుడే అడిగేయాలని చెప్పి 16 ఇదా ఓకే మరి ఇదే నన్ను అడిగాను అనమాట. హీ డెంట్ హ్యావ్ అ సింగిల్ థింగ్ టు ఆస్క్. ఇట్లా కూర్చొని ఈ వాజ్ ఆన్సరింగ్ ఓకే నెక్స్ట్ ఏంటి అని. ఆ ధైర్యం చూసి నాకు ఇంకా భయం వేసింది. ఇంత కాన్ఫిడెంట్గా అన్ని చెప్పేస్తున్నారు, వేర్ ఇస్ దిస్ గోయింగ్ అన్నట్టుగా. బట్ ఆ ఇంటరాక్షన్లో నాకేం అర్థమైందంటే ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడగలిగాను. అడిగారు జస్ట్ ఒక 2-3 ముక్కలన్నా చెప్పండి. లేదండి, చెప్పలేను. అవునా? ఛాన్సే లేదండి. బేసిక్స్ ఇలాగే వన్ ఆఫ్ దెమ్ వాజ్ నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను మరి పర్లేదా, బికాస్ బేసిక్లీ మనం అనుకున్నవి ఏంటి, ఇన్సెక్యూరిటీస్ అంతే కదా. ఇప్పుడు విమెన్ ఇన్ పబ్లిక్ మీడియా అంటే వాట్ ఆర్ ద పాసిబుల్ ఛాలెంజెస్, ఇన్సెక్యూరిటీయో లేకపోతే భయమో లేకపోతే ట్రస్టో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అవన్నీ ఫస్ట్ ముందే కవర్ చేశాను అనమాట నేను, పర్లేదా అని. ఆ ఫిల్టర్ అయిన తర్వాతే ఐ థింక్ ఐ గాట్ ఇన్ టు ఇట్. నేను ఏదైనా కొంచెం పూర్తిగా దిగాలంటే చాలా భయపడతాను, చాలా ఆలోచిస్తూ, ఇప్పుడు కూడా అందుకే పూర్తిగా ఇందులోకి సినిమాలోకి రావాలంటే కొంచెం ఎక్కడో నాకు ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ బ్యాక్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆలోచించి చేయడం బెటర్ కదా. నిజం. కానీ అంటే ఇప్పుడు ఈ ఫిల్మ్స్కి సంబంధించి ఇన్ కేస్ వచ్చే క్యారెక్టర్స్ కూడా మీకు ఇలాగే మిడిల్ ఏజ్డ్ లేదంటే హీరోయిన్కి మదర్ గాను పిన్ని గాను అత్తగాను వస్తే, సో ఆర్ యూ విల్లింగ్ టు డూ దట్ రియలీ? యా డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు డియర్ కామ్రేడ్లో కూడా ఇట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ, ఇట్స్ అన్ ఇంటెన్స్ స్టోరీ, ఇట్స్ అ వెరీ డీప్ స్టోరీ. అంటే అమ్మాయికి అలా జరగడం, అక్కడ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, తను ఎలా ఎదుర్కొంది అనేది అందరూ వినాల్సిన కథ అది. సో అలాంటి ఒక కథకి భాగంగా ఉండడం, మిలియన్స్ ఆఫ్ తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదండి. సో ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ స్టోరీస్. సో యా డెఫినెట్లీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఇఫ్ ద క్యారెక్టర్ అంటే ఇఫ్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు ద స్టోరీ, వై నాట్? అంటే అల్టిమేట్లీ అదే కావాలి కదండి యాజ్ అన్ ఆర్టిస్ట్. యూ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్లో మన ద్వారా కూడా ఏమన్నా మెసేజ్ అందుతుంది అంటే వై నాట్? యా డెఫినెట్లీ వై నాట్. సో ఈ ఎడ్యుకేషన్ ఒకటి కంటిన్యూ చేయాలి, డాన్స్ తోటి కంటిన్యూ చేయాలి, మూవీ తోటి ఇవిలా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏదో వచ్చినా ఒక మంచి క్యారెక్టర్ అండ్ మీలాగా ఇంటర్వ్యూస్ చేయాలి. డన్. బాస్తో మాట్లాడతాం. రియలీ ఆర్ యూ విల్లింగ్ టు డూ దట్? యా మీతో చేయాలి, బట్ అదర్వైజ్ ఆల్సో లైక్ ఐ సెడ్ ఐ లైక్ ఇంటర్వ్యూయింగ్ పీపుల్. సో ఐ థింక్ అది కూడా సమ్ డే ఐ విల్ డూ. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఆఫ్ కోర్స్ యూ క్యాన్ డూ ఇట్, నో డౌట్. అసలు రండి. అంటే నాకు అంటే ఆన్ అ మోర్ సీరియస్ నోట్ ఎందుకంటున్నానంటే ఐ రీసెంట్లీ స్పోక్ టు వెరీ నైస్ క్లాసికల్ డాన్సర్ అండి. ఆవిడ హైదరాబాద్కి కొంచెం దూరంలో ఉంటారు. అక్కతో మాట్లాడుతూ ఉంటే మంచి ఎస్టాబ్లిష్, ఆవిడ పెళ్ళైన తర్వాత నేర్చుకోవడం స్టార్ట్ చేసి, షీఈ్ అ బ్యూటిఫుల్ డాన్సర్, షీ హ్యాస్ అ స్కూల్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పెద్దవాడు అయిపోయాడు. ఫేస్బుక్లో చాలా రెగ్యులర్గా అన్ని పెడుతూ ఉంటారు. నేను అడిగాను, వెరీ నైస్ అక్క, మీరు ఏమన్నా ఇంటర్వ్యూ ఉందా ఫార్వర్డ్ చేయండి అని. చూడ్డానికి కూడా చక్కగా బాపు బొమ్మలాగా ఉంటారనమాట. ఎవరు వస్తారా ఈ చిన్న ఊరికి, నాకు ఇంటర్వ్యూ లేదు అని అన్నారు ఆవిడ. అయ్యో, జస్ట్ నాకు అట్లా ఒక్క క్షణం అట్లా అనిపించింది. ఆవిడ హైదరాబాద్ వస్తే చెప్పండి, అదర్వైజ్ ఆల్సో దేర్ సో మెనీ పీపుల్ అండి, సో మెనీ teachers, there's so many talented people who don't get the exposure. True. సో అలాంటి వాళ్ళని తెర మీద తీసుకురావాలంటే అది నిజంగా చాలా ప్యూర్ జర్నీ అది. సో అలాంటివి ఏమైనా చేద్దామని హోప్ఫుల్లీ. సో నైస్, సో నైస్. కానీ ఒక డాన్స్ని, ఒక నాట్యాన్ని లైఫ్ ప్రొఫెషన్గా కనుక తీసుకుంటే సర్వైవల్ అవ్వగలను అనుకుంటున్నారా మీరు? అంటే మీరని కాదు, మీకోసమని కాదు, తెలియదండి. ఐ విల్ నెవర్ నో ది ఆన్సర్ టు ఇట్. కానీ నేను ఎప్పుడు అనుకుంటాను, ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో పాత జనరేషన్ గురువుల్ని చూసినా కూడా, లేకపోతే ఫుల్ టైం డాన్స్ ఎంచుకున్న వాడిని చూసినా కూడా,
7-8 గంటలు సాధనం చేసి, అది సాధనే కదా అట్లా చేయడం అనేది. ఫిజికల్ వర్క్ చేసి, కొరియోగ్రఫీస్ చేసి, కష్టపడి మా టీచర్స్ని ఇప్పుడిప్పుడే స్కూల్స్ పెడుతున్న నా ఏజ్ ఫ్రెండ్సే కాకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన గురువుల్లో కూడా చాలా రకాలుగా ఉన్నారు. రెగ్యులర్గా పర్ఫార్మెన్సెస్ ఇచ్చి పేపర్లో అందరికీ రీచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎవరికి కనపడకుండా 4 వాల్స్లో టీచ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ చూస్తే వన్ థింగ్ కామన్ ఏంటంటే ఇట్స్ అ వెరీ ఫిజికలీ డిమాండింగ్ ప్రొఫెషన్, ఇట్స్ అ వెరీ ఎమోషనలీ డిమాండింగ్ ప్రొఫెషన్, అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ కాస్ట్లీ ఆర్ట్. ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది. కాస్ట్యూమ్స్ అయినా, జ్యువెలరీ అయినా, యుఎస్లో ఎన్ఆర్ఐస్ చాలామంది అక్కడ కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఈ మధ్య నేను ఎప్పుడు యుఎస్ వెళ్ళినా కూడా అదే అనుకుంటాను, వేదాలు నేర్చుకుంటారు, మ్యూజిక్ క్లాసెస్ పంపుతారు, డాన్స్ నేర్చుకుంటున్నారు అక్కడ కూడా. అట్లీస్ట్ దే ఆర్ అవేర్. తర్వాత హౌ మచ్ విల్ దే కంటిన్యూ ఇట్ ఈస్ అప్ టు దెమ్, బట్ అట్లీస్ట్ ద పేరెంట్స్ ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్ టు దాట్ కల్చర్ కదా. అది మాత్రం మన చేతుల్లో ఉంది. సో అవన్నీ చూస్తుంటే నాకు నిజంగా ఇట్స్ వెరీ, ఇప్పుడు ఎలా అంటే డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి, ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. అందులో ఉండాలంటే ఖచ్చితంగా ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ ఉండాలి కదా. సిమిలర్లీ ఆర్ట్స్లో ఉండాలంటే కూడా దీనికి కావాల్సిన ఒక స్ట్రక్చర్కి కట్టుబడి ఉండాలి. అండ్ చాలా డీప్ ఫీల్డ్ అండి అది. అంటే ఫ్యూచర్లో ఈ నాట్యానికి సంబంధించి స్కూల్ అన్న పెట్టే ఆలోచనలు ఉన్నారు? అదే చెప్పాను కదండి, ఐ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ టీచింగ్ చిల్డ్రన్ అండ్ విమెన్, అండ్ వెరీ సూన్ ఐ వాంట్ టు ఫార్మలైజ్ ఇట్, అఫీషియల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వన్ థింగ్ నాకు అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అయినా అదంతా కొంచెం నేను అంత యాక్టివ్గా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది చెప్పారు లాస్ట్ 2 yearsలో కూడా, యూనో అపాయింట్ మేనేజర్ లేదా రెగ్యులర్గా ఫోటోషూట్స్ చేసి, ఈ మూవీకి సంబంధించి, మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా నువ్వు కనపడు, రెగ్యులర్గా ఫోటోషూట్స్ చేయి, అప్లోడ్ చేస్తూ ఉండు, మార్కెటింగ్ చేసుకోవాలి, పిఆర్ చేసుకోవాలి, నీ సర్కిల్ పెట్టుకో, ఇది చేసుకో, అది చేసుకో. ఏది చేయలేదండి నేను. అండ్ ఐమ్ ఓకే విత్ దాట్, ఎందుకంటే పర్సనల్ లైఫ్ కూడా కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి, అది ఇది 2 బ్యాలెన్స్ చేస్తూ చేశాం కాబట్టి పర్వాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా ఆపర్చునిటీస్ వస్తే, మెరిట్ ద్వారా వస్తే అది దట్ ఈస్ పర్ఫెక్ట్. అంతే. ఒకటి మాత్రం మీరు పెట్టి పుట్టారు, ఏ విషయంలో తెలుసా మీకు? చేసిన సినిమాలో ఏదో చిన్న క్యారెక్టర్తో, ఒక చిన్న క్యారెక్టర్ గెస్ట్ రోల్తో మొదలుపెట్టి 20-30 సినిమాలు చేసిన తర్వాత ఎప్పుడో వచ్చిందరే బాబు జీవితంలో ఒక క్యారెక్టర్ అన్నట్టు కాకుండా చేసిన మూవీస్ అన్నీ కూడా ఆడమిచ్చాలంటే మూవీస్ దొరికాయి మీకు కదా. నిజంగా దొరకడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 1 year పైగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చాలా ఓపిక్గా, చాలా ప్రేమగా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏమాత్రం కాదు అది. ఐ జస్ట్ హ్యాడ్ టు ఎర్న్ దిస్ అన్నమాట. ఇప్పటికే ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఎర్న్ దిస్ స్పాట్, బట్ absolutely thank you so much once again, and wish you all the best from iDream channel and from my heartful wishes to you. Thank you Anjali garu, wishing you the same. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. For more amazing videos, please subscribe to iDream. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.